Okay. Respected advocates, our today's topic is Hindu Marriage Act 1955. Hindu Marriage Act 1955. Hindu Marriage Act 1955. దీంట్లో ఒక మనకి 29 సెక్షన్స్ ఉంటాయి, అంతే 28 సెక్షన్స్ ఉంటాయి. దీంట్లో ఫస్ట్ సెక్షన్లో ఏముంటుందంటే టైటిల్, దీని ఎక్స్టెంట్. ఇది హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 అని పిలవాలి. దీని ఎక్స్టెంట్ హోల్ ఆఫ్ ఇండియా. మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, ప్రతి యాక్ట్ కూడా ఇంతకు ముందు ఎక్సెప్ట్ ద స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది ఉండేది. 31/10/2019 నుంచి ఆ జమ్మూ కాశ్మీర్కి ఉన్న స్పెషల్ స్టేటస్ తీసేసిన తర్వాత, అంటే జమ్మూ కాశ్మీర్కి ఒక స్పెషల్ స్టేటస్ ఉండేది ఆర్టికల్ 370 ప్రకారం. ఏంటి ఆ స్పెషల్ స్టేటస్ అంటే, ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ కాన్స్టిట్యూషన్. దానికి మళ్ళీ ఓన్ కాన్స్టిట్యూషన్ ఉండేది. దానివల్ల మన పార్లమెంట్ చేసిన యాక్ట్లు దానికి అప్లికబిలిటీ కాదు. అది ఎప్పుడైతే దానికి స్టేట్ హుడ్ తీసేసి యూనియన్ టెరిటరీ చేశారో అప్లికబిలిటీ అయింది. సో 31/10/2019 నుంచి మన పార్లమెంట్ చేసిన ప్రతి యాక్ట్, ఇప్పుడు మనకున్న ప్రతి యాక్ట్లు మన ఆంధ్రప్రదేశ్కి ఎలా అప్లికబిలిటీ, జమ్మూ కాశ్మీర్కి కూడా అట్లాగే అప్లికబిలిటీ. టైటిల్ ఉంటుంది. తర్వాత సెకండ్ వన్ ఏంటంటే ఆర్టికల్ 2లో ఏముంటుందంటే అప్లికబిలిటీ. అసలు ఎవరికి ఇది, హిందువులకి ఎవరికి. మనం ఇండియన్ హిందూ సక్సెషన్ యాక్ట్ చేసినప్పుడు హిందువులు అంటే ఎవరో చెప్పాం. ఆ హిందువులు అంటే ఎవరో సెక్షన్ 2లో చెప్పారు. సెక్షన్ 3లో మళ్ళీ డెఫినేషన్స్ ఉంటాయి. కస్టమ్ అంటే ఏంటి, యుట్రైన్ బ్లడ్ అంటే ఏంటి, ఫుల్ బ్లడ్ అంటే ఏంటి, హాఫ్ బ్లడ్ అంటే ఏంటి, లేకపోతే సపిండా అంటే ఎవరు, ప్రొహిబిటెడ్ రిలేషన్షిప్ ఏంటి, అట్లా 3లో డెఫినేషన్స్ ఉంటాయి. 4లో మళ్ళీ డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ లాగా ఇంతకుముందు ఏవైనా యాక్టులు చేసుండి అవి హిందూ మ్యారేజ్ యాక్ట్కి ఇన్కాన్స్టెంట్గా ఉంటే అవి వర్తించవు అని చెప్తారు. దాని తర్వాత సెక్షన్ 5లో ఏముంటుందంటే కండిషన్స్ ఆఫ్ హిందూ మ్యారేజ్. అంటే మళ్ళీ చేస్తాం, నేను ఒకసారి చెప్తున్నాను. కండిషన్స్ ఆఫ్ హిందూ మ్యారేజ్ మనకు తెలుసు. హిందూ మ్యారేజ్ కండిషన్స్ ఏముంటాయి, అంతకుముందు పెళ్ళి అయ్యి ఉండకూడదు, లేకపోతే అన్సౌండ్ మైండ్ అయ్యి ఉండకూడదు, లేకపోతే పిచ్చోడు అయ్యి ఉండకూడదు, 18 years నిండాలి, 21 years నిండాలి, ప్రొహిబిటెడ్ రిలేషన్షిప్లో ఉండకూడదు. ఇట్లా కండిషన్స్ ఆఫ్ హిందూ మ్యారేజ్ ఉంటుంది 5లో. 6 అనేది లేదు. 7లో ఏముంటుందంటే సెరమనీస్. అంటే ఇప్పుడు అబ్బాయి అమ్మాయి పెళ్లి చేసుకుంటున్నాను అనుకోండి, అబ్బాయి ఆచారాల ప్రకారమైనా చేసుకోవచ్చు, అమ్మాయి ఆచారాల ప్రకారమైనా చేసుకోవచ్చు. ఇద్దరు ఆచారం ఒకటైతే అసలు ప్రాబ్లమే లేదు. 8 ఏమో రిజిస్ట్రేషన్, కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్తారు. ఒకవేళ అలా చేసుకోనంత మాత్రాన అది చెల్లకుండా పోదు, ఒక 25 rupees ఫైన్ కట్టాల్సి ఉంటుంది అని యాక్ట్. అదే ఆంధ్రప్రదేశ్లో అయితే రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే 3 months లోపు అయితేనేమో 100 rupees కట్టాలి, 4 months లోపు అయితే 500 rupees. సో రిజిస్ట్రేషన్ చేసుకోనంత మాత్రాన హిందూ మ్యారేజ్ చెల్లకుండా పోదు, కానీ రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ అని చెప్పి. అలాగే 9 ఏమో కాంజుగల్ రైట్స్ ఉంటుంది, రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్. ఎవరైనా సరే సొసైటీ నుంచి వెళ్ళిపోతే, అంటే సంసార జీవనం నుంచి భార్య కానీ భర్త కానీ వెళ్ళిపోతే మనం ఏం చేస్తామంటే, ఆ భార్య భర్త వెళ్ళిపోయాడు అనుకోండి, భార్య సంసారానికి రమ్మునండి అని చెప్పేసి ఒక పిటిషన్ చేస్తాం మనం సెక్షన్ 9 ప్రకారం. అది రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్. 10 ఏమో జుడిషియరీ సపరేషన్. జుడిషియరీ సపరేషన్ కొంతకాలం, ఒక 1 year పాటు విడిగా ఉండమని మనం ఒక పిటిషన్ వేసుకోవచ్చు, లేకపోతే కోర్టులు కూడా ఒక్కొక్క సందర్భాల్లో వాళ్ళు కూడా సొంతగా పెట్టి చెప్పొచ్చు. 11 వైడ్ మ్యారేజెస్. వైడ్ మ్యారేజెస్లో ఏదైనా విషయాలు దాచిపెట్టినా, అంతకుముందు ఒక వైఫ్ ఉన్నా, ఇలాంటి కొన్ని చెల్లవు వైడ్ మ్యారేజెస్ కొన్ని ఉంటాయి. 12 ఏమో వాయిడబుల్ మ్యారేజెస్ వస్తుంటాయి. వాయిడబుల్ మ్యారేజెస్ అంటే ఏముంటాయి మనకి, అప్పుడు మ్యారేజ్ అంతా పర్ఫెక్ట్ గానే అవుద్ది, మ్యారేజ్ చెల్లుద్ది. ఈలోపు మధ్యలో వీడు అన్సౌండ్ మైండ్ అయిపోవచ్చు, ఇంపార్టెంట్ అయిపోవచ్చు, రకరకాల కారణాల వల్ల ఇప్పుడు చెల్లకుండా పోతుంది
అంటే మ్యారేజ్ అయినప్పుడు చెల్లుతుంది. 11 ఏమో మ్యారేజే చెల్లదు, 12 ఏమో మ్యారేజ్ అయినప్పుడు చెల్లుతుంది, ఇప్పుడు చెల్లకుండా పోతుంది. అవేమో వాయిడబుల్ మ్యారేజెస్. 13 ఏమో డైవర్స్. ఏ గ్రౌండ్ మీద మనం డైవర్స్ పిటిషన్ వేయొచ్చు, ఏ గ్రౌండ్ మీద డైవర్స్ పిటిషన్ వేయొచ్చు. వైఫ్ దేని మీద వేయచ్చు, హస్బెండ్ దేని మీద వేయచ్చు, కామన్ గా దేని మీద వేయచ్చు, మ్యూచువల్ డైవర్స్ ఎలా ఉంటుంది, ఇవన్నీ 13 లో ఉంటాయి. 14 ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మ్యారేజ్ అయిన 1 ఇయర్ లోపు ఎటువంటి డైవర్స్ పిటిషన్లు తీసుకోరు, 14 లో ఉంటుంది. 15 డైవర్స్ అయిన తర్వాత మళ్ళీ ఎప్పుడు మ్యారేజ్ చేసుకోవచ్చు ఉంటుంది. 16 ఏముంటుందంటే ఈ వాయిడబుల్ మ్యారేజ్ లో చిల్డ్రన్ ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది 16 లో పెడతారు. 17 ఏంటంటే 494, 495 కింద బైగామి, ఒకరికంటే ఎక్కువ భర్తలు కానీ ఒకటికంటే ఎక్కువ భార్యలు కంటే ఏమి శిక్షిస్తారు అనేది 17. 18 ఏమో కండిషన్స్ ఆఫ్ హిందూ మ్యారేజ్ కనుక ఎవరైనా వైలేట్ చేసుకుంటే పనిష్మెంట్లు ఏంటి. 19 ఏమో ఏ కోర్టుకి అప్పీల్ చేసుకోవాలి, అది డిస్ట్రిక్ట్ కోర్టా, హైకోర్టా, లేకపోతే మ్యాజిస్ట్రేట్ కోర్టా ఉంటుంది. 20 ఏమో చిన్న వెరిఫికేషన్ అని ఉంటుంది, ఒక అఫిడవిట్ వేస్తాం, ఇవంతా వాస్తవాలని ఒక అఫిడవిట్ వేస్తాం, వెరిఫికేషన్ అంటాం. తర్వాత ఈ మ్యారేజ్, హిందూ మ్యారేజ్ సంబంధించిన ప్రొసీజర్ అంతా కోర్టులో జరిగేటప్పుడు సిపిసి ప్రకారమే జరగాలి. 21 మొత్తం సివిల్ ప్రొసీజర్ కోడ్ లో ఉన్న ప్రొసీజర్ ప్రకారమే జరగాలి, అదేమో 21. అలాగా 21A ఒక కోర్టులో ట్రాన్స్ఫర్ చేసుకోవటం, 22 ట్రాన్స్ఫర్ చేసుకోవటం. తర్వాత 21C వచ్చేసి డాక్యుమెంట్ ఉంటుంది. అలాగే ఈ డైవర్స్ అయిందనుకోండి, ఆ విషయాలను ఎక్కడ పేపర్లో పబ్లిష్ చేయకూడదు, హైకోర్టు, సుప్రీంకోర్టు కేసులు తప్ప. ఇట్లా ఒక్కో సెక్షన్ లో ఒక్కో అంశం ఉంటుంది, ఏముండదు, చాలా సింపుల్ గా నేర్చుకోవచ్చు. సో హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955. ఇప్పుడు నేను ఒకసారి చెప్పాను, ఇలా ఫస్ట్ నేను సెక్షన్లన్నీ ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నా దగ్గర టెక్స్ట్ ఉంటుంది, మీరు కూడా టెక్స్ట్ పట్టుకొని కూర్చుంటారు, లైన్ టు లైన్ చదువుతాను. మనం ఏ 10 సెక్షన్లు అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామో ఆ 10 సెక్షన్లు కూడా మళ్ళీ అలాగా లైన్ టు లైన్ చదువుతాము, ఆటోమేటిక్గా ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవుతుంది. సో ఫస్ట్ దీని టైటిల్, సెక్షన్ 1 ఏంటంటే దీని టైటిల్ హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955. హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955. ఇది 18th మే 1955 నుంచి ఫోర్స్ లోకి వచ్చింది. ఫోర్స్ ఇది. తర్వాత ఈ టైటిల్లోనే అప్లికబిలిటీ ఉంటుంది. అప్పుడు మనం చెప్పుకున్నాం జమ్మూ కాశ్మీర్కి తప్ప అని ఉండేది, ఇప్పుడు హోల్ ఇండియా. ఇప్పుడు అప్లికబిలిటీ, హిందూ మ్యారేజ్ యాక్ట్ అంటే హిందువులకు మాత్రమే అప్లికబిలిటీ. సో హిందూ కాని వాళ్ళకి ఏంటంటే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954 ఉంటుంది, అది అన్ని మతాల వాళ్ళకి వర్తిస్తుంది. ఆ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954 మన ఏది జేసీజేలకు కానీ ఏపీపీలకు కానీ ఏ సిలబస్ లో ఉండదు. సిలబస్ లో లేని యాక్ట్లు ఎవరు, ఏమన్నా సిలబస్ లో లేని యాక్ట్లు ఏమిస్తుందంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఒక్కటే వస్తుంది అంతే. ఇది ఫస్ట్ హిందువులకు మాత్రమే అప్లికబిలిటీ. అయితే ఇక్కడ సెక్షన్ 3లో హిందువులు అంటే ఎవరని చెప్పారు, సెక్షన్ 2లో అప్లికబిలిటీలో హిందువులు అంటే ఎవరో చెప్పారు. ఇంతకుముందు మనం ఒకసారి హిందూ సక్సెషన్ యాక్ట్ చెప్పినప్పుడు ఉన్న వాళ్ళకి అర్థం అవుతుంది. హిందూ అంటే ఎవరంటే రిలీజియన్ దగ్గర హిందూ అని రాశాడండి, అతను హిందువు. లేదు రిలీజియన్ దగ్గర వీరశైవ అని రాశాడు, హిందువు. లింగాయతులు అని రాశారు, హిందువు.
అంటే రిలీజియన్ అన్న దగ్గర హిందూ అని రాసుకున్నా, వీరశైవులని రాసుకున్నా, లింగాయతులని రాసుకున్నా హిందువులే. ఇవి కాకుండా ఫాలోయర్స్ ఆఫ్ బ్రహ్మ సమాజం, రిలీజియన్ దగ్గర బ్రహ్మ సమాజం అని రాశారు, హిందువులే. రిలీజియన్ దగ్గర ఆర్య సమాజం అని రాశారు, హిందువులే. రిలీజియన్ దగ్గర ప్రార్థనా సమాజం అని రాశారు, హిందువులే. సో ఫాలోయర్స్ ఆఫ్ బ్రహ్మ సమాజం, ఫాలోయర్స్ ఆఫ్ ఆర్య సమాజం, ఫాలోయర్స్ ఆఫ్ ప్రార్థనా సమాజం, వీళ్ళందరూ హిందువులే. సిక్కులు హిందువులే, బౌద్ధులు హిందువులే, బౌద్ధులు హిందువులే, జైనులు హిందువులే. అది ఈ యాక్ట్ లో హిందువులు అంటే ఎవరో వెరీ క్లియర్ గా చెప్పారండి. మతం దగ్గర హిందూ అని రాసుకోవాలి, లేకపోతే వీరశైవులు అని చెప్పుకోవాలి, లింగాయతులు అని చెప్పుకోవాలి, బ్రహ్మ సమాజం అని చెప్పుకోవాలి, ఆర్య సమాజం అని చెప్పుకోవాలి, ప్రార్థనా సమాజం అని చెప్పుకోవాలి. అంటే బ్రహ్మ సమాజం ఫాలోయర్స్, ఆర్య సమాజం ఫాలోయర్స్, ప్రార్థనా సమాజం ఫాలోయర్స్, సిక్కు మతాన్ని అవలంబించే వాళ్ళు, బౌద్ధ మతాన్ని అవలంబించే వాళ్ళు, జైన మతాన్ని అవలంబించేవాళ్ళు, వీళ్ళందరూ హిందువులు అని చెప్పారు. అయితే వీళ్ళందరూ హిందువులు అయితే హిందువులు కాని వాళ్ళు ఎవరు ఉంటారు? మనకు కొన్ని తెలుసు. క్రిస్టియన్స్ అనగానే క్రిస్టియన్స్ ముస్లింలు కాదు కదా, క్రిస్టియన్స్ హిందువులు కాదు కదా మనకు తెలుసు. సో హిందువులు కాని వాళ్ళు ఎవరంటే క్రిస్టియన్స్. అంటే ఈ యాక్ట్ ఎవరికి అప్లికబుల్ అవుతుందంటే క్రిస్టియన్స్కి అప్లికబుల్ అవ్వదు. ఇంకెవరికి అవ్వదు? ముస్లింలు. ముస్లింలు కూడా హిందువులు కాదు మనకు తెలుసు. అంటే వీళ్ళిద్దరూ హిందువులు కాదని మనకు తెలుసు, క్రిస్టియన్స్ ముస్లిమ్స్. ఇంకా కొత్తగా ఏంటంటే పార్సీ మతం ఉంటుంది, వీళ్ళు కూడా హిందువులు కాదు. పార్సీ మతం వాళ్ళు కూడా హిందువులు కాదు. జూస్ ఉంటారు యూదులని, వాళ్ళు కూడా హిందువులు కాదు. సో హిందువులు కాని వాళ్ళు నలుగురు, వీళ్ళందరూ హిందువులు. ఇంకా ఈ యాక్ట్ లో ఏం చెప్పారంటే నాట్ ఏ క్రిస్టియన్, నాట్ ఏ ముస్లిం, నాట్ ఏ పార్సీ, నాట్ ఏ జూస్ ఆర్ హిందూస్. ఈ 4 మతాలు కాని వాళ్ళందరూ హిందువులు అని చెప్పారు. చూడాలి, వీళ్ళు హిందువులు అని చెప్పారు. ఇక్కడ ఏమన్నారంటే ఈ 4 మతాలు కాని వాళ్ళు హిందువులు అని చెప్పారు. అంటే ఇక్కడ ఒక జడ్ అనే అతను ఉన్నాడు, ఈ మతాల్లో నేను లేను, ఈ మతాల్లో లేను, నాకు మతం లేదన్నాడు. ఇతను కూడా హిందువే. ఏమన్నాడు? ఈ 4 మతాలు కాని వాళ్ళు ఎవరైనా హిందువులే. అది యాక్ట్ లో చెప్పింది చాలా క్లియర్ గా. హిందువులంటే కొన్ని చెప్పారు, హిందువులంటే కొన్ని మతాలు చెప్పారు, కొన్ని ఫాలోయర్స్ అని చెప్పారు. అయినా కూడా మళ్ళీ ఏమన్నారంటే ఈ 4 మతాలు కాని వాళ్ళు హిందువులు అన్నారు. అంటే ఇప్పుడు ఈ జడ్ అనే అతను ఇక్కడ లేడు, ఇక్కడ కూడా లేడు, అయినా ఇతను హిందువే. ఎందుకని? ఈ 4 కాదు కదా, ఈ 4 కాని వాళ్ళు ఎవరైనా హిందువులే. అది హిందూ మ్యారేజ్ యాక్ట్ లో చెప్పింది. ఆ 4 కాని వాళ్ళు ఎవరైనా హిందువులే. ఇంకా దాని తర్వాత ఏం చెప్పారంటే ఎవరైనా సరే హిందూ మతంలోకి వచ్చారు, అక్కడ హిందూ మతం కాని వాళ్ళు 4 ఉన్నారు, క్రిస్టియన్స్, ముస్లిమ్స్, పార్సీలు, జూస్. ఆ 4 నుంచి ఎవరైనా సరే హిందూ మతంలోకి కన్వర్ట్ అయ్యారనుకోండి, వాళ్ళకు కూడా ఈ యాక్ట్ అప్లికబిలిటీ. అంటే కన్వర్ట్స్ కి, హిందూ మతంలోకి వచ్చిన వాళ్ళకి అప్లికబిలిటీ. అలాగే రీకన్వర్ట్స్ ఉంటారు, హిందూ మతంలో నుంచి వేరే మతంలోకి వెళ్ళిపోయి
మళ్ళీ వెనక్కి వస్తారు, రీకన్వర్ట్. హిందూ మతం నుంచి క్రిస్టియన్ మతంలోకి వెళ్ళొచ్చు, లేకపోతే ముస్లిం మతంలోకి వెళ్ళొచ్చు, మళ్ళీ వాళ్ళు రిటర్న్ వస్తారు. అసలు ఆర్య సమాజం చేసే పని అదే. ఆర్య సమాజం అంటే అందరికి పెళ్లిళ్ళు చేస్తారని తెలుసు. అసలు ఆర్య సమాజం పని ఏంటంటే రీకన్వర్ట్. హిందూ మతం నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళని తిరిగి హిందూ మతంలోకి చేర్చడం అసలు ఆర్య సమాజం యొక్క పని. దాని ఫౌండర్ స్వామి దయానంద సరస్వతి. సో కన్వర్ట్లకి ఇది వర్తిస్తుంది, రీకన్వర్ట్లకు కూడా వర్తిస్తుంది. తర్వాత ఎవరు చిల్డ్రన్ లో మనకి లెజిటిమేట్ చిల్డ్రన్ ఉంటారు, పెళ్లి చేసుకొని పిల్లలకు అంటారు. ఇల్లెజిటిమేట్ చిల్డ్రన్ ఉంటారు. ఈ ఇల్లెజిటిమేట్ చిల్డ్రన్ కూడా వర్తిస్తుంది. సో చిల్డ్రన్ లెజిటిమేట్ అయినా ఇల్లెజిటిమేట్ అయినా కూడా హిందూ మ్యారేజ్ యాక్ట్ వర్తిస్తుంది. కన్వర్ట్లకి రీకన్వర్ట్లకి వర్తిస్తుంది. అయితే ఇది నాన్ అప్లికబిలిటీ ఎవరంటే ఓన్లీ ఒక షెడ్యూల్డ్ ట్రైబ్ వాళ్ళు ఉంటారు, ఎస్టీలు. షెడ్యూల్డ్ ట్రైబ్ ఎస్టీ వాళ్ళు ఉంటారు. మనం హిందూ సక్సెషన్ యాక్ట్ చెప్పినప్పుడు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, హిందూ సక్సెషన్ యాక్ట్ ఈ షెడ్యూల్డ్ ట్రైబ్ వాళ్ళకి వర్తించదు. అలాగే హిందూ మ్యారేజ్ యాక్ట్ కూడా షెడ్యూల్డ్ ట్రైబ్ వాళ్ళకి వర్తించదు. వాళ్ళు హిందూ అయినా క్రిస్టియన్స్ అయినా మనకు అనవసరం. అసలు షెడ్యూల్డ్ ట్రైబ్ అనే వాళ్ళకి హిందువులా వర్తించదు. అందుకనే ఇప్పటికి కూడా షెడ్యూల్డ్ ట్రైబ్ వాళ్ళు ఎన్ని మ్యారేజెస్ అయినా చేసుకోవచ్చు. ఇప్పటికి కూడా ఇప్పుడు మోర్ దాన్ వన్ వైఫ్ మోర్ దాన్ వన్ హస్బెండ్ ఉంటే హిందువులు, గవర్నమెంట్ ఎంప్లాయీకి అనర్హులు. షెడ్యూల్డ్ ట్రైబ్ వాళ్ళు 2 పెళ్లిళ్ళు చేసుకున్నా, ఏ మతాలు తీసుకున్నా వాళ్ళ రిజర్వేషన్ అలాగే ఉంటుంది, వాళ్ళకి అన్నిటికీ ఎలిజిబిలిటీ కూడా ఉంటుంది. సో షెడ్యూల్డ్ ట్రైబ్ వాళ్ళకి, షెడ్యూల్డ్ ట్రైబ్ అంటే లిస్ట్ ఉంటుంది. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 366లో క్లాజ్ 25 ఉంటుంది. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 366లో క్లాజ్ 25 ఉంటుంది. దాంట్లో ఒక షెడ్యూల్లో కొన్ని కులాల పేర్లు ఉంటాయి, వాళ్ళు షెడ్యూల్డ్ ట్రైబ్స్. అంటే అసలు షెడ్యూల్డ్ ట్రైబ్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో షెడ్యూల్స్ ఉంటాయి. ఏంటి? చిన్న చిన్న సపరేట్ బుక్స్, ఒక్కో దాంట్లో ఒక్కో అంశం ఉంటుంది. అలాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఉంటుంది. ఆ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ ని కూడా షెడ్యూల్డ్ గా డివైడ్ చేశారు. ఫస్ట్ షెడ్యూల్, సెకండ్ షెడ్యూల్, థర్డ్ షెడ్యూల్. అలాగా ఇక్కడ ఒక షెడ్యూల్ ఉంటుంది. ఆ షెడ్యూల్లో కొన్ని కులాల పేర్లు ఉంటుంది. అందుకని దాన్ని షెడ్యూల్ ట్రైబ్స్ అంటారు, అంతే. అసలు షెడ్యూల్ ట్రైబ్స్ అంటే ఏంటంటే ఒక షెడ్యూల్లో కొన్ని కులాల పేర్లు ఉంటాయి, అందుకని వాటిని షెడ్యూల్ ట్రైబ్స్ అంటారు. అలాగే ఇంకో షెడ్యూల్లో ఇంకో కొన్ని పేర్లు ఉంటాయి, వాళ్ళని షెడ్యూల్డ్ క్యాస్ట్ అంటారు. అంటే అసలు షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్ అంటే ఏం లేదు, ఆ షెడ్యూల్లో ఉన్న పేర్లు అని, ఆ షెడ్యూల్లో ఉన్న పేర్లు అని. ఓకే అండి, ఇదేమో సెక్షన్ 2 చెప్పాం. సెక్షన్ 3లో డెఫినిషన్స్ ఉంటాయి. దీంట్లో ఫస్ట్ డెఫినేషన్ ఏముంటుందంటే కస్టమ్ అండ్ యూసేజ్. అంటే ఈ కస్టమ్ అండ్ యూసేజ్ ఏంటంటే, ఇప్పుడు దీంట్లో ప్రొహిబిటెడ్ రిలేషన్షిప్ ఉంటుంది ఈ డెఫినేషన్స్ లోనే. ప్రొహిబిటెడ్ రిలేషన్షిప్ అంటే ఎవరెవరు పెళ్లిళ్ళు చేసుకోకూడదు. ఎగ్జాంపుల్, మేనమామ మేనకోడలు చేసుకోకూడదు, మేనత్త మేనల్లుడు చేసుకోకూడదు, అన్నాదమ్ముల పిల్లలు చేసుకోకూడదు, అక్కా చెల్లెల పిల్లలు చేసుకోకూడదు, అన్నా చెల్లెల పిల్లలు చేసుకోకూడదు, అన్నా చెల్లెల పిల్లలు చేసుకోకూడదు, అక్కా తమ్ముడు పిల్లలు చేసుకోకూడదు, అక్కా తమ్ముడు పిల్లలు చేసుకోకూడదు. ఇది ప్రొహిబిటెడ్ రిలేషన్షిప్. ఈ ప్రొహిబిటెడ్ రిలేషన్షిప్ లో ఇక్కడ మనం ఏం చేస్తాం, ఆంధ్రప్రదేశ్లో
అన్నా చెల్లెలు పిల్లలు చేసుకుంటారు, అక్క తమ్ముడు పిల్లలు చేసుకుంటారు. ఇది యాక్చువల్ గా లాలో ప్రొహిబిటెడ్ రిలేషన్షిప్ లో ఉంది, నిజంగా కూడా మంచిది కాదు. మేనమామలు చేసుకోకూడదు, నిజంగా కూడా మంచిది కాదు. అయితే ఇక్కడ ఏంటంటే కస్టమ్ అండ్ యూసేజ్ అంటే ఏమన్నారంటే ఒక ప్రాంతంలో లేకపోతే ఒక తెగలో తరతరాలుగా ఒక ఆచారం ఉండి అది పబ్లిక్ పాలసీకి వ్యతిరేకంగా లేకపోతే దానిని కోర్టులు యాక్సెప్ట్ చేస్తాయి. అందుకే మరి మన ఆంధ్రప్రదేశ్లో అన్నా చెల్లెల పిల్లలు అక్క తమ్ముడు పిల్లలు తీసుకుంటే యాక్చువల్గా లాల్ అది ప్రొహిబిటెడ్ రిలేషన్షిప్ లో ఉంది. ఈ కస్టమ్స్ అండ్ యూసేజ్ కింద దాన్ని అలౌ చేస్తున్నారు, తరతరాల ఆచారం అని చెప్పేసి అలౌ చేస్తున్నారు. అది కస్టమ్ అండ్ యూసేజ్. సో కస్టమ్ అండ్ యూసేజ్ అంటే ఒక ఏరియాలో ఒక కమ్యూనిటీలో తరతరాలుగా వస్తూ ఉండాలి, అది పబ్లిక్ పాలసీకి వ్యతిరేకంగా ఉండకూడదు అనేది కస్టమ్ అండ్ యూసేజ్. అయితే దిస్ ఈజ్ నాట్ అగనిస్ట్ పబ్లిక్ పాలసీ, పబ్లిక్ పాలసీకి వ్యతిరేకంగా ఉండకూడదు. ఒక సినిమాలో బ్రహ్మానందం సంక్రాంతి చేస్తూ ఉంటాడు, లేకపోతే దీపావళి చేస్తూ ఉంటాడు, అది అగనిస్ట్ పబ్లిక్ పాలసీ. అట్లా పబ్లిక్ పాలసీకి వ్యతిరేకంగా ఉండకుండా ఉంటే దాన్ని కస్టమ్ అండ్ యూసేజ్ అంటాం అని చెప్తాం. అలాగే బ్లడ్ ఉంటుంది, ఫుల్ బ్లడ్. ఫుల్ బ్లడ్ అంటే ఏబీలు ఉన్నారు, ఏబీలకి ఒకే ఫాదరు, ఏబీలకి ఒకే మదరు, అంటే సేమ్ మదర్ సేమ్ ఫాదర్, ఒకే తల్లిదండ్రులు పుట్టిన వాళ్ళని ఫుల్ బ్లడ్ అంటాం. హాఫ్ బ్లడ్ ఉంటుంది, హాఫ్ బ్లడ్ ఏబీలు ఉన్నారు, ఏబీలకి ఒకే ఫాదర్, ఏ మదర్ వేరు బి మదర్ వేరు, అంటే సేమ్ ఫాదర్ డిఫరెంట్ మదర్స్, హాఫ్ బ్లడ్. యుటెరైన్ బ్లడ్ ఉంటుంది, ఏబీలు ఉన్నారు, ఏకి బికి కామన్ మదర్, ఏ ఫాదర్ వేరు బి ఫాదర్ వేరు, దీన్ని యుటెరైన్ బ్లడ్ అంటాం, యుటెరైన్ బ్లడ్. సో ఒకసారి చూసుకోవాలి, సేమ్ ఫాదర్ సేమ్ మదర్ అయితే ఫుల్ బ్లడ్, ఒకే ఫాదరు డిఫరెంట్ మదర్స్ అయితే హాఫ్ బ్లడ్, ఒకే మదర్ డిఫరెంట్ ఫాదర్స్ అయితే యుటెరైన్ బ్లడ్. అలాగే ఈ డెఫినేషన్స్ లోనే కోర్ట్ అంటే ఎవరో చెప్పారు. కోర్ట్ అంటే డిస్ట్రిక్ట్ సివిల్ కోర్ట్, కోర్ట్ అంటే డిస్ట్రిక్ట్ సివిల్ కోర్ట్ అంటే దీనికి సంబంధించినటువంటి పిటిషన్స్ ఏ కోర్టులో వేసుకోవచ్చు అంటే డిస్ట్రిక్ట్ సివిల్ కోర్టులో వేసుకోవచ్చు అని చెప్పారు. ఒక్కో రాష్ట్రంలో దానికి సపరేట్గా ఉన్న పేర్లు పెడితే అక్కడ వేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో ఫ్యామిలీ కోర్ట్స్ అంటాం. ఆంధ్రప్రదేశ్లో ఫ్యామిలీ కోర్ట్ అంటే కూడా అది డిస్ట్రిక్ట్ జడ్జి క్యాడర్ కోర్టు, జిల్లా స్థాయి జడ్జే దాంట్లో జడ్జిగా ఉంటారు. సో ఆంధ్రప్రదేశ్లో అట్లా సపరేట్గా, సో జిల్లా స్థాయి కోర్టుల్లోనే ఈ మ్యారేజ్ యాక్ట్కి సంబంధించిన పిటిషన్స్ డిస్ప్యూట్స్ అన్ని వేసుకోవాలి. 4 వచ్చిందంటే ఓవర్ రైడింగ్ ఎఫెక్ట్ అంటాం. ఓవర్ రైడింగ్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే ఈ డేట్కి ముందు అంటే 18/5/1955 ఈ యాక్ట్ అమలులోకి రాకముందు ఈ దేశంలో ఈ హిందూ మ్యారేజ్ యాక్ట్కి సంబంధించి ఏవైనా లాలు చేసి ఉండి అవి ఈ యాక్ట్కి విరుద్ధంగా ఉంటే, ఇన్కాన్సిస్టెంట్గా ఉంటే అవి చెల్లవు. అంటే ఏంటి, ఇంతకుముందు ఏమన్నా లాలు చేసి అక్కడ కూడా ఇదే చెప్పారనుకోండి చెల్లుతుంది, అక్కడ వేరుగా చెప్పారనుకోండి చెల్లదు, ఇన్కాన్సిస్టెంట్గా ఉంటే చెల్లదు. అది ఓవర్ రైడింగ్ ఎఫెక్ట్. ఓవర్ రైడింగ్ ఎఫెక్ట్ అంటే ఏం లేదండి, ఈ డేట్కి ముందు ఈ యాక్ట్ అమలులోకి రాకముందు దీనికి ముందు ఏమైనా లాలు చేసుంటే అవి చెల్లవు, అదే ఓవర్ రైడింగ్ ఎఫెక్ట్, ఇంకేం ఉండదు. తర్వాత సెక్షన్ 5 ఏం లేదండి, సెక్షన్ 5
9, 10, 11, 12, 13 నేర్చుకుంటే మొత్తం హిందూ మ్యారేజ్ యాక్ట్ వచ్చేసినట్టు. ఇప్పుడు కండిషన్స్ ఆఫ్ హిందూ మ్యారేజ్ 5లో కండిషన్స్ ఆఫ్ హిందూ మ్యారేజ్ ఏంటి అసలు? సెక్షన్ ఒక 5 కండిషన్స్ ఉంటాయి. ఫస్ట్ కండిషన్ నైదర్ పార్టీ హ్యాజ్ ఏ స్పౌస్. మ్యారేజ్ అయ్యేటప్పుడు భార్యకు, ఆ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ అంతకుముందు పెళ్ళి అయి ఉండకూడదు. నో స్పౌస్, నైదర్ పార్టీ హ్యాజ్ ఏ స్పౌస్. పెళ్లి కొడుకు అంతకుముందు వైఫ్ ఉండకూడదు, పెళ్లి కూతురికి అయితే అంతకుముందు హస్బెండ్ ఉండకూడదు. ఇది కండిషన్. ఒకవేళ కనుక అలా ఉండి పెళ్లి చేసుకుంటే వాయిడ్, చెల్లదు. అదే మనం చెప్పుకుంది, చెల్లదు. 2 ఉంటుంది. 2 ఏంటంటే మెంటల్ డిజార్డర్ ఉండకూడదు. 2లో ఏబీలు ఉంటాయి. బి ఏమో అన్సౌండ్ మైండ్ ఉండకూడదు. అంటే ఇక్కడ ఏంటి మనకు అర్థం అవ్వాలి? అన్సౌండ్ మైండ్, పిచ్చోళ్ళు పెళ్లి చేసుకోకూడదు. మెంటల్ డిజార్డర్ ఉండకూడదు. మెంటల్ డిజార్డర్ అంటే అపరిచిత సినిమాలో లాగా ఒక్కోసారి డిజార్డర్ వస్తుంది, ఒక్కోసారి మంచిగా ఉంటారు. సో ఆ మెంటల్ డిజార్డర్ ఉన్నా, లేకపోతే అన్సౌండ్ మైండ్ అంటే పర్మనెంట్ గా పిచ్చోడు, ఇది ఏ ఇది బి అనుకోండి. పర్మనెంట్ గా పిచ్చోళ్ళు ఉంటారు. పర్మనెంట్ పిచ్చోళ్ళు పెళ్లి చేసుకోకూడదు, చేసుకున్నా చెల్లదు. మెంటల్ డిజార్డర్ ఉంటుంది. కొన్నిసార్లు మంచిగా ఉంటారు, కొన్నిసార్లు ఏమో పిచ్చిగా ఉంటారు. అలా మెంటల్ డిజార్డర్ ఉన్నా, అన్సౌండ్ మైండ్ అయినా పెళ్లి చేసుకోవడానికి లేదు కండిషన్స్ లో. థర్డ్ కండిషన్ ఉంటుంది. థర్డ్ కండిషన్ ఏంటి? ఏజ్. థర్డ్ కండిషన్ అంటే ఏజ్. అంటే మేల్ అనుకోండి, ఫీమేల్ అనుకోండి, 18 ఇయర్స్ నిండి ఉండాలి. మేల్ అయితే 21 ఇయర్స్ నిండి ఉండాలి. ఇది థర్డ్ కండిషన్. ఇది ఎప్పటి నుంచి? 1978 నుంచి. ఈ యాక్ట్ పెట్టినప్పుడు అంటే 1955లో అమ్మాయిలకైతే 14 ఇయర్స్, అబ్బాయిలకైతే 18 ఇయర్స్ నిండితే పెళ్లి చేయొచ్చు. ఇంతకుముందు మనకి శారదా చట్టం అని ఉంటుంది 1929లో. 1929లో శారదా చట్టం ఉంటుంది. ఈ శారదా యాక్ట్ ఏంటంటే చైల్డ్ మ్యారేజ్ రిస్ట్రైన్మెంట్ యాక్ట్. చైల్డ్ మ్యారేజ్ రిస్ట్రైన్మెంట్ యాక్ట్ 1929. దాన్ని మనం అందరికి తెలిసిన భాషలో శారదా చట్టం అంటారు, శారదా యాక్ట్. శారదా యాక్ట్ ఏంటంటే 1929లో చేశారు. బాల్య వివాహాల్ని రద్దు చేశారు, రిస్ట్రైన్మెంట్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్. అప్పుడు బాల్య వివాహాలంటే 14 ఇయర్స్ లో పెళ్లి చేయకూడదు అమ్మాయిలకి, అబ్బాయిలకి 18 ఇయర్స్ లో పెళ్లి చేయకూడదు. ఈ 1955 హిందూ మ్యారేజ్ యాక్ట్ లో 1978 వరకు అదే కంటిన్యూ అయ్యింది. 1978 వరకు అదే కంటిన్యూ అయ్యింది. 4 prohibited relationship. వచ్చేసి ప్రొహిబిటెడ్ రిలేషన్షిప్ అంటే డిగ్రీస్ ఆఫ్ ప్రొహిబిటెడ్ రిలేషన్షిప్ అంటాం. ప్రొహిబిటెడ్ రిలేషన్షిప్ మనం కొంచెం చెప్పుకున్నాం. ప్రొహిబిటెడ్ రిలేషన్షిప్ లో ఇవే అన్నాదమ్ముల పిల్లలు చేసుకోకూడదు. ఇవన్నీ మళ్ళీ డీటెయిల్ గా లైన్ టు లైన్ చేస్తాం. అన్నాదమ్ముల పిల్లలు చేసుకోకూడదు, లేకపోతే అక్క చెల్లెల పిల్లలు చేసుకోకూడదు, అక్క తమ్ముడు పిల్లలు చేసుకోకూడదు, మేనమామ మేనకోడలు చేసుకోకూడదు, అలాగే మేనత్త మేనల్లుడు చేసుకోకూడదు. ఇట్లాంటి ప్రొహిబిటెడ్ రిలేషన్షిప్ కొన్ని ఉంటాయి. ఇంకా
బ్రదర్ వైఫ్ని చేసుకోకూడదు, ఇట్లా కొన్ని ఉంటుంది. ఒక లిస్ట్ ఉంటుంది, లాస్ట్లో మనం ఒక లిస్ట్ రాసుకుంటాం. ప్రొహిబిటెడ్ రిలేషన్షిప్ లో ఉండకూడదు పెళ్లి చేసుకునే వాళ్ళు. 5 ఏంటంటే సపిండా రిలేషన్షిప్ లో కూడా ఉండకూడదు. సపిండాస్ అయి ఉండకూడదు. సపిండాస్ అంటే సేమ్ పిండం, ఒకే వంశం వాళ్ళని. సపిండా రిలేషన్షిప్ అంటే సేమ్ పిండం, అంటే ఒకే వంశం వాళ్ళు. ఒకే వంశం వాళ్ళ ఉండకూడదు. ఒకే వంశం వాళ్ళు అంటే ఏంటంటే మేల్ లైన్ లో 5 జనరేషన్స్, ఫీమేల్ లైన్ లో 3 జనరేషన్స్. ఇప్పుడు ఇతను ఇక్కడ ఎక్స్ అనే అతను పెళ్లి చేసుకుంటున్నాడు అనుకోండి, ఇతను ఫాదర్ వైపు 5. ఎప్పుడైనా సరే మనం ఎక్కడైనా సరే జనరేషన్స్ కౌంట్ చేసేటప్పుడు ఎవరినైతే కౌంట్ చేస్తున్నాం అది ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్, ఫోర్త్ జనరేషన్, ఫిఫ్త్. వీళ్ళు సపిండాలు, వీళ్ళ పిల్లల్ని చేసుకోకూడదు. అదే ఫీమేల్ లైన్లో అయితే ఫస్ట్ జనరేషన్, మదర్ సెకండ్ జనరేషన్, ఇంకో మదర్స్ మదర్, అమ్మమ్మ థర్డ్ జనరేషన్. ఫీమేల్ లైన్లో 1, 2, 3 జనరేషన్స్, మేల్ లైన్లో 1, 2, 3, 4, 5 జనరేషన్స్ పెళ్లిళ్ళు చేసుకోకూడదు. అది సపిండా రిలేషన్షిప్ ఉండకూడదు. ప్రొహిబిటెడ్ రిలేషన్షిప్ ఇవి ఈ సపిండాలు ప్రొహిబిటెడ్. మళ్ళీ మనం లాస్ట్ లో డయాగ్రామ్ వేసుకుంటాం. సో హిందూ మ్యారేజ్ కండిషన్స్, హిందూ మ్యారేజ్ చేసుకోవడానికి కండిషన్స్ ఆఫ్ హిందూ మ్యారేజ్ 5 అంశాలు. 1, వైఫ్ ఉండకూడదు, హస్బెండ్ ఉండకూడదు. అంటే నైదర్ పార్టీ హ్యాస్ లివింగ్ స్పౌస్. బతికి ఉన్న భార్య గాని బతికి ఉన్న భర్త గాని ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకోకూడదు. ఫస్ట్ కండిషన్. అంటే అబ్బాయికి ఆల్రెడీ పెళ్ళి అయి ఉండకూడదు, అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళి అయి ఉండకూడదు, పెళ్ళి ఆమె బతుకుండకూడదు. ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ ఏం చెప్పామంటే ఏబిఎల్ 2 ఉంటాయి. అన్సౌండ్ మైండ్ అయి ఉండకూడదు, పిచ్చి వాళ్ళు అయి ఉండకూడదు. పిచ్చి వాళ్ళు పెళ్లి చేసుకోకూడదు, చేసుకున్నా చెల్లదు. మెంటల్ డిజార్డర్ ఉండకూడదు. మెంటల్ డిజార్డర్ అంటే కొన్ని రోజులు బాగా ఉంటారు, కొన్ని రోజులు పిచ్చి వాళ్ళలాగా ఉంటారు. మెంటల్ డిజార్డర్ ఉండకూడదు. థర్డ్ కండిషన్ ఏం చెప్పామంటే 1978 వరకు ఏజ్ అనేది అమ్మాయిలకి 14 ఇయర్స్ దాటితే పెళ్లి చేయొచ్చు, అబ్బాయిలకి 18 ఇయర్స్ దాటితే పెళ్లి చేయొచ్చు. 1978 నుంచి అమ్మాయిలకి 18 ఇయర్స్ దాటాలి, అబ్బాయిలకి 21 ఇయర్స్ దాటాలి. ఈ 14, 18 ఇయర్స్ అనేది ఎక్కడంటే శారదా యాక్ట్ అని చెప్పి మనకి 1929లో బ్రిటిష్ వాళ్ళు చేశారు. విలియం బెంటిక్ చేశాడు. 1929లో ఆయన అప్పుడు సతీని కూడా నిషేధించినప్పుడు ఈ చైల్డ్ మ్యారేజ్ రిస్ట్రైన్మెంట్ యాక్ట్ చేశాడు. దాని ప్రకారం ఈ 14, 18 ఇయర్స్ ఉండేది ఏజ్. 4, ప్రొహిబిటెడ్ రిలేషన్షిప్ లో ఉండకూడదు. ఇది ఒక డయాగ్రామ్ వేసుకుంటాం. ప్రొహిబిటెడ్ రిలేషన్షిప్ లో ఉండకూడదు. కొన్ని చెప్పారు ప్రొహిబిటెడ్ రిలేషన్షిప్ లో వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోకూడదు, చేసుకున్నా చెల్లదు. 5, సపిండాల ఉండకూడదు. సేమ్ పిండానికి సంబంధించిన అయిన వాళ్ళు అయ్యకూడదు, వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోకూడదు. సపిండాలంటే ఎవరంటే మేల్ సైడ్, ఫాదర్ సైడ్ ఏమో అతనితో కలిసి 5 జనరేషన్లు, మదర్ సైడ్ ఏమో అతనితో కలిసి 3 జనరేషన్లు. వీళ్ళని పెళ్లిళ్ళు చేసుకోకూడదు. అంటే ఇతను వీళ్ళకి సంబంధించిన వాళ్ళని కానీ వీళ్ళకి సంబంధించిన వాళ్ళు కానీ పెళ్లిళ్ళు చేసుకోవద్దు. ఇది సో కండిషన్స్ ఆఫ్ హిందూ మ్యారేజ్ 5. ఇది ఆర్డర్లో గుర్తుపెట్టుకో. 1, నో స్పౌస్. 2లో A, అన్సౌండ్ మైండ్, B, మెంటల్ డిజార్డర్, 3rd ఏజ్, 4 ప్రొహిబిటెడ్ రిలేషన్స్, 5 సపిండాలు. సిక్స్ ఏమో లేదు, రిపీల్డ్ తీసేశారు, మనకు సంబంధం లేదు.
6 ఏమో రిపీల్డ్, అసలు 6 అదే లేదు. 7 వచ్చేసి సెర్మనీస్ ఆఫ్ హిందూ మ్యారేజ్. సెర్మనీస్ ఆఫ్ హిందూ మ్యారేజ్ అంటే హిందూ మ్యారేజ్ ఏ ఆచారం ప్రకారం చేసుకోవచ్చు అంటే అబ్బాయి అమ్మాయి ఇద్దరి ఆచారం ఒకటి అయింది అనుకోండి, దాని ప్రకారం చేసుకోవచ్చు. లేదు అమ్మాయి ఆచారాలు వేరు, అబ్బాయి ఆచారాలు వేరు, ఎవరి ఆచారాల ప్రకారమైనా చేసుకోవచ్చు అది చెప్పాడు ఎయిదర్ పార్టీ. హిందూ మ్యారేజ్ వ్యాలిడిటీ ఉండాలంటే ఇద్దరి ఆచారాలు కస్టమ్స్ ఒకటే అయ్యి ఒకే విధంగా మ్యారేజ్ చేసుకుంటే ప్రాబ్లం లేదు. అబ్బాయి ఆచారాలు వేరు, అమ్మాయి ఆచారాలు వేరు, అప్పుడు ఎవరి ఆచారం ప్రకారం అయినా చేసుకోవచ్చు అని చెప్పారు ఇక్కడ. అయితే ఇక్కడ ఎక్కడైనా సరే సప్తపది 7 స్టెప్స్ ఉన్నాయనుకోండి, ఎవరి ఆచారం ప్రకారం అయితే చేసుకుంటున్నారో ఆ ఆచారాల్లో సప్తపది ఉంది, 7 స్టెప్స్ ఉన్నాయి, 7 అడుగులు నడవటం ఉంది. ఈ 7 స్టెప్స్ పూర్తి అయితేనే మ్యారేజ్ అయినట్టు లెక్క. అంటే ఆ 7 అడుగులు తిరుగుతున్నారు, తిరిగేటప్పుడు 6 అడుగులు వేసిన తర్వాత అబ్బాయి అమ్మాయి చనిపోయాడు అనుకోండి, ఆ మ్యారేజ్ అవ్వనట్టే లెక్క. అది సెరమనీస్ ఆఫ్ హిందూ మ్యారేజ్ లో ఏం చెప్పారంటే, సెరమనీస్ ఆఫ్ హిందూ ఎవరి ఆచారం ప్రకారం అయినా చేసుకోవచ్చు, అంటే ఏ ఒక్కరి ఆచారం ప్రకారం అయినా చేసుకోవచ్చు. అయితే ఒకవేళ వాళ్ళ ఆచారాల్లో సప్తపది ఉంటే 7 అడుగులు పూర్తి అయితేనే మ్యారేజ్ అయినట్లు లెక్క. మధ్యలో ఎవరన్నా చనిపోయినా పారిపోయినా ఆ 7 అడుగులు చేసేటప్పుడు మ్యారేజ్ కానట్టు లెక్క. ఇది సెరమనీస్ ఆఫ్ హిందూ మ్యారేజ్. 8 7 ఇది 8 రిజిస్ట్రేషన్ ఆఫ్ హిందూ మ్యారేజ్. సెక్షన్ 8 ప్రకారం మ్యారేజ్ జరిగిన తర్వాత కంపల్సరీగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అయితే ఎవరు చేసుకోరు కదా, ఎవరు చేసుకుంటారు? ఎవరు చేసుకోరు. ఎవరి మాట ఎవరు వింటారు ఈ దేశంలో? మున్సిపాలిటీ వాళ్ళు అరుస్తూ ఉంటారు, పొడి చెత్త విడి చెత్త వేరుగేయండి అని. ఎవడన్నా వేస్తాడా? ఎవడేయడు. కట్నం తీసుకోవద్దని చెప్తాడు, ఎవడన్నా తీసుకోకుండా ఉంటాడా? కట్నం ఇవ్వద్దని చెప్తాడు, ఎవడన్నా ఇవ్వకుండా ఉంటాడా? అవి జరిగే పనులు కాదు. కాబట్టి ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది కూడా కంపల్సరీ అని పెట్టారు. అయితే ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం అంటే, ఫండమెంటల్ రైట్ చెప్పినట్టు లిమిటెడ్ గవర్నమెంట్, ప్రభుత్వం ప్రతి విషయంలో జోక్యం చేసుకోదు, లిబరల్ గా ఉంటుంది, చూసి చూడనట్టు పోతుంది. అందుకే మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినా ఏమన్నాడు, మ్యారేజ్ అనేది కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే, రిజిస్ట్రేషన్ చేసుకోనంత మాత్రాన ఆ మ్యారేజ్ చెల్లకుండా పోదు అని చెప్పాడు. నాట్ ఇన్వాలిడ్ బికాస్ ఆఫ్ నాన్ రిజిస్ట్రేషన్ అని చెప్పాడు. రిజిస్ట్రేషన్ అనేది సెక్షన్ 8 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం పెళ్లి చేసుకున్నాక రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళి ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అది రూల్. కానీ ఎవరు చేసుకోరు కదా, కాబట్టి చేసుకోనంత మాత్రాన అది చెల్లకుండా పోదు అని చెప్పారు. కాకపోతే ఒక 25 రూపీస్ ఫైన్ కట్టి ఎప్పుడైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని చెప్పారు. 25 రూపీస్ ఫైన్ కట్టి ఎప్పుడైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని చెప్పారు. ఈ రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజెస్ ఇదంతా స్టేట్ లిస్టు, దీనికి సంబంధించిన యాక్ట్లన్నీ స్టేట్ గవర్నమెంట్లు చేయాలి. మన ఆంధ్రప్రదేశ్లో 2022లో రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజ్ యాక్ట్ చేశారు. చేసి వీళ్ళు ఏం చెప్పారంటే, 3 నెలలలోపు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఒక 100 రూపీస్ కట్టి చేసుకోవచ్చు, 3 నెలలు దాటితే ఒక 500 రూపీస్ కట్టి చేసుకోవచ్చు అని చెప్పారు. ఇది ఆంధ్రప్రదేశ్ మ్యారేజెస్ యాక్ట్ 2022. సో ఇక్కడ సెక్షన్ 8లో ఏం చెప్పారంటే, కంపల్సరీ చేసుకోవాలి, చేసుకోకపోయినంత మాత్రాన చెల్లదని చెప్పారు.
దాని తర్వాత 9 సెక్షన్ 9 ఇది రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్. అసలు ఏంటి రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్? సొసైటీ నుంచి అంటే సంసారం నుంచి భార్య కానీ భర్త కానీ వెళ్ళిపోతే, సపోజ్ భర్త వెళ్ళిపోయాడు, ఆ భార్య నా సంసారాన్ని పునరుద్ధరించండి అని పిటిషన్ వేసుకుంటాం. నా భర్త నాతో సంసారం చేయట్లేదు, లేదా నా భార్య నాతో సంసారం చేయట్లేదు, సంసారానికి రమ్మనండి, నా సంసారాన్ని పునరుద్ధరించండి అని వేసుకునేటటువంటి పిటిషనే రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్. అంటే వితౌట్ ప్రాపర్ రీజన్, ఏ రీజన్ లేకుండా వెళ్ళిపోయారు అనుకోండి, సంసారానికి రమ్మని పిటిషన్ వేస్తాం సెక్షన్ 9 ప్రకారం. ఒకవేళ ఆ వెళ్ళిపోయిన వాళ్ళకి అగ్రీవ్డ్ పర్సన్ పిటిషన్ వేసుకుంటాడు, ఆ వెళ్ళిపోయిన వాళ్ళకి ఏదైనా రీజన్ ఉంటే బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అతని మీద ఉంటుంది. ఫలానా రీజన్ వల్ల నేను వెళ్ళిపోయినని ఆమె కానీ అతను కానీ వెళ్ళిపోయిన వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి, అంతే. అదేమో రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్. 10 వచ్చేసి జుడిషియల్ సపరేషన్. అంటే మేము కొంతకాలం ఒక 1 year పాటు మేము వేరుగా ఉంటాం అని చెప్పేసి జుడిషియల్ సపరేషన్ ఉంటుంది. జుడిషియల్ సపరేషన్, భార్యాభర్తలు మేము కొంతకాలం వేరుగా ఉంటాం, లేకపోతే నేను వేరుగా ఉంటానని భార్య కానీ భర్త కానీ పిటిషన్ వేయచ్చు. డైవర్స్ పిటిషన్లు పెండింగ్ లో ఉన్నప్పుడు కోర్టులు కూడా మీరు కొంతకాలం అసలు 1 year పాటు వేరుగా ఉండవచ్చు అని జుడిషియల్ సపరేషన్ కూడా ఇవ్వచ్చు. అయితే ఈ జుడిషియల్ సపరేషన్ కి గ్రౌండ్స్ ఏంటంటే, మనకి సెక్షన్ 13లో గ్రౌండ్స్ ఫర్ డైవర్స్ ఉంటుంది. డైవర్స్ పిటిషన్ వేసుకోవడానికి మనకు కొన్ని గ్రౌండ్స్ ఉంటాయి. ఆ గ్రౌండ్సే జుడిషియల్ సపరేషన్ కి గ్రౌండ్స్. జుడిషియల్ సపరేషన్ అడగడానికి గ్రౌండ్ ఏంటంటే, అసలు డైవర్స్ పిటిషన్లు ఏ సెక్షన్ కింద వేస్తామంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ లో సెక్షన్ 13 ప్రకారం డైవర్స్ పిటిషన్లు వేస్తాం. ఆ డైవర్స్ పిటిషన్ వేయడానికి గ్రౌండ్స్ ఉంటాయి కదా, ఆ గ్రౌండ్సే జుడిషియల్ సపరేషన్ అడగడానికి గ్రౌండ్స్. సెక్షన్ 13లో ఏమేమి గ్రౌండ్స్ ఉన్నాయో అవే జుడిషియల్ సపరేట్ అవడానికి గ్రౌండ్స్. ఇవి కూడా ఆర్డర్లో రాసుకోవాలి మనం. దీంట్లో ఇవన్నీ మనం కొంచెం ఆర్డర్లో రాసుకోవాలి. ఏమేమి రాసుకోవాలంటే దీనికి 13లో 13(1) ఏంటంటే సెక్సువల్ ఇంటర్ కోర్స్ విత్ అదర్స్ గ్రౌండ్. సెక్సువల్ ఇంటర్ కోర్స్ విత్ అదర్స్, భార్య కానీ భర్త కానీ ఇంకోళ్ళతో సెక్సువల్ సంబంధాలు పెట్టుకుంటే డైవర్స్ పిటిషన్ వేసుకోవచ్చు. ఇది ఫస్ట్ గ్రౌండ్. తర్వాత క్రూయల్టీ ఉంటుంది, అంటే హింసించడం, భార్య కానీ భర్త కానీ హింసించడం, క్రూయల్టీ ఒక గ్రౌండ్. అలాగే డిజర్షన్, ఒక 2 ఏళ్ల పాటు భార్య కానీ భర్త కానీ వదిలేసి వెళ్ళిపోతే డిజర్షన్. ఆ డిజర్షన్ అనేది కూడా ఒక గ్రౌండ్. తర్వాత రిలీజియన్ కన్వర్షన్, మతం మారారు అనుకోండి, భర్త కానీ భార్య కానీ మతం మారితే డైవర్స్ తీసుకోవచ్చు. భర్త కానీ భార్య కానీ
మతం మారితే డైవర్స్ తీసుకోవచ్చు. తర్వాత మూడోది అంతకు ముందు వచ్చినటువంటి మెంటల్ డిజార్డరు, అన్సౌండ్ మైండ్. అన్సౌండ్ మైండ్ ఉన్న, మెంటల్ డిజార్డర్ ఉన్న, మళ్ళీ డిస్కస్ చేస్తాం. ఇవి 3. ఇక ఇంకోటి కూడా ఉంటుంది, సైకోపాథిక్ డిజార్డరు. తర్వాత 4 లేదు. 5 వచ్చేసి వెనరల్ డిసీజెస్. 6 వచ్చేసి రినౌన్స్మెంట్. 7 వచ్చేసి నాట్ హార్డ్ ఫర్ 7 years. ఓకే, చూడండి ఇక్కడ 13లో కొన్ని గ్రౌండ్ చెప్పారు. 13లో ఏం గ్రౌండ్ చెప్పారంటే అసలు డైవర్స్ గ్రౌండ్స్ అంటే ఇక్కడ మనం 13 జుడిషియల్ సపరేషన్ రెండు ఒకేసారి చూస్తున్నాం. 10 సెక్షన్ 10లో జుడిషియల్ సపరేషన్ పిటిషన్ వేయొచ్చు, మేము విడిగా ఉండడానికి అవకాశం కల్పించండి అని జుడిషియల్ సపరేషన్ పిటిషన్ వేస్తాం సెక్షన్ 10 ప్రకారం. లేదు, డైవర్స్ పిటిషన్ పెండింగ్ లో ఉన్నప్పుడు కోర్టులే తానే సొంతగా కొంతకాలం మీరు విడిగా ఉండండి అని జుడిషియల్ సపరేషన్ ఇస్తారు. అయితే ఈ జుడిషియల్ సపరేషన్ పిటిషన్లు వేయటానికి గ్రౌండ్ ఏంటంటే సెక్షన్ 13లో డైవర్స్ కి ఏ గ్రౌండ్ తో అయితే డైవర్స్ పిటిషన్ వేస్తామో ఆ గ్రౌండ్స్ లోనే జుడిషియల్ పిటిషన్ వేయాలి. దీంట్లో ఫస్ట్ ఏంటంటే సెక్చువల్ ఇంటర్ కోర్స్ విత్ అదర్స్. భార్య కానీ భర్త కానీ ఇంకోటితో సెక్చువల్ కాంటాక్ట్స్ పెట్టుకుంటే డైవర్స్ పిటిషన్ వేసుకోవచ్చు, అగ్రీవ్డ్ పర్సన్ ఎవరికైతే బాధ కలిగిందో వాడు. అలాగే క్రూయాలిటీ, భార్యని కానీ భర్తని కానీ హింసకు గురి చేస్తే అవతల వాళ్ళు, భార్య భర్తని కానీ భర్త భార్యని కానీ క్రూయాలిటీ అంటే ఐపీసీలో డెఫినేషన్ ఉంటుంది, రకరకాల క్రూయాలిటీలు ఉంటాయి. ఆ హింసించడం, ఆ హింసకు గురి చేస్తే. బి డిజర్షన్, కొంతకాలం కనపడకుండా వెళ్ళిపోయాడు, ఒక 2 years పాటు కనకుండా వెళ్ళిపోయాడు. 2 years పాటు కనుక భర్త కానీ భార్య కానీ కనపడకుండా వెళ్ళిపోయి రాకుండా ఉంటే అప్పుడు కూడా డైవర్స్ పిటిషన్ వేసుకోవచ్చు. 2లో ఏం చెప్పారంటే కన్వర్షన్ ఇంటూ అనదర్ రిలీజియన్, వేరే మతంలోకి మారితే, అంటే భార్య కానీ భర్త కానీ వేరే మతంలోకి మారితే డైవర్స్ పిటిషన్ వేసుకోవచ్చు, డైవర్స్ తీసుకోవచ్చు. హస్బెండ్ వేరే మతంలోకి వెళ్ళాడు, భార్యకు నచ్చలేదు, డైవర్స్ తీసుకోవచ్చు. వైఫ్ వేరే రిలీజియన్లోకి వెళ్ళిపోయింది, భర్తకు నచ్చలేదు, డైవర్స్ పిటిషన్ వేసుకోవచ్చు. 3 అన్సౌండ్ మైండ్. పిచ్చోడయ్యాడు, లేకపోతే అమ్మాయి పిచ్చిది అయిపోయింది, హస్బెండ్ పిచ్చోడు అయిపోయాడు, వైఫ్ పిచ్చిది అయిపోయింది, డైవర్స్ పిటిషన్ వేసుకోవచ్చు. మెంటల్ డిజార్డర్, అప్పుడప్పుడు పిచ్చి వస్తుంది, పిచ్చి వచ్చినప్పుడు కత్తి తీసుకొని పొడవబోతున్నాడు, రాయి తీసుకొని కొట్టబోతున్నారు,
లేకపోతే ఇంట్లోంచి తోసేయబోతున్నారు, మెంటల్ డిజార్డర్ ఉంది, ఇంకా కలిసి ఉండే పరిస్థితి లేదు, డైవర్స్ అడగొచ్చు. సైకోపాథిక్ డిజార్డర్ అంటే అసలు పిచ్చి పిచ్చిగా వ్యవహరించడం, ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. ఒకవేళ రాత్రుల్లో 1 గంటకు లేస్తారు, నేను హీరోయిన్ దగ్గరికి వెళ్తాడంటాడు, ఆమె లేచి హీరో దగ్గరికి వెళ్తాదంటారు. పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తారు, బట్టలు వేసుకోకుండా తిరుగుతూ ఉంటారు, రోడ్డుల్లో పరిగెత్తుతూ ఉంటారు. అలాంటి సందర్భాల్లో 3 ప్రకారం కూడా డైవర్స్ అడగొచ్చు. 4 లేదనుకున్నాం. 5 వెనరల్ డిసీజెస్, సెక్సువల్ ఆర్గాన్కి సంబంధించి కొన్ని డిసీజెస్ వస్తాయి. అలాంటి డిసీజెస్ వచ్చినప్పుడు కలిసి ఉండడం జరగదు కాబట్టి డైవర్స్ పిటిషన్లు వేసుకోవచ్చు. రెనౌన్స్మెంట్, సన్యాసించాడు భర్త కానీ భార్య కానీ, సన్యాసం తీసుకొని వెళ్ళిపోయారు, రెనౌన్స్మెంట్ సన్యాసించడం, సన్యాసం తీసుకొని వెళ్ళిపోయారు, నాకు సంసారాలు వద్దని, అప్పుడు కూడా డైవర్స్ తీసుకోవచ్చు. అసలు 7 years నుంచి ఏమయ్యాడో తెలియదు, 7 years నుంచి అసలు ఏమైపోయాడో తెలియదు, వెళ్ళిపోయాడు, ఇంట్లోంచి వెళ్ళిపోయి 7 years అయింది, లేకపోతే ఆమె వెళ్ళిపోయి 7 years అయింది, బతుకున్నారో చనిపోయారో అసలు ఏమి తెలియదు. మరి ఇంతకుముందు ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళ క్రితం అలాగే ఉండదు, సెల్ ఫోన్లు ఉండేవి కాదు. 30 ఏళ్ళ క్రితం ల్యాండ్ లైన్లు కూడా ఊరికి 2, 3 అవి ఉండేవి, ఐడి కార్డులు ఏముండేవి కాదు. ఒకటి ఢిల్లీ కలకత్తా ఒకటి వెళ్ళిపోయి అక్కడ యాక్సిడెంట్లో చనిపోయాడు అనుకోండి, పలానా వాడని తెలిసేది కాదు. వీళ్ళు ఎదురు చూసి 7 years ఎదురు చూసి 7 years తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకునేవాడు. అలాగే 13 ఏళ్ళు ఏం చెప్పారంటే జుడిషియల్ సపరేషన్ ఇచ్చారు. 1 year వేరుగా ఉండండి అని. 1 year అయిపోయింది, వేరుగా ఉన్నారు, కలవల, అప్పుడు కూడా డైవర్స్ పిటిషన్ వేసుకోవచ్చు. ఫస్ట్ మనం జుడిషియల్ సపరేషన్ అడిగాం, జుడిషియల్ సపరేషన్ ఇచ్చారు, 1 year అయింది, ఇంకా విడివిడిగానే ఉన్నారు, గ్రౌండ్ ఫర్ డైవర్స్. కాంజుగల్ రైట్స్, రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్, కోర్టు ఇద్దరూ కలిసి ఉండండి, సంసారం చేయండి అని చెప్పింది. చెప్పి 1 year అయింది, అయినా కానీ వాళ్ళు కలిసి సంసారం చేయట్లా, గ్రౌండ్ ఫర్ డైవర్స్. ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. 13లో గ్రౌండ్ ఫర్ డైవర్స్ ఏంటంటే 13లో ఫస్ట్ ఇక్కడ 7 ఉన్నాయి, 7లో ఒక 4th లేదు, అంటే 6 గ్రౌండ్స్ ఉన్నాయి. 1 సెక్సువల్ ఇంటర్ కోర్స్ విత్ అదర్స్, క్రూయాలిటీ, డిజర్షన్ అంటే 2 ఏళ్ళు సంసారాన్ని చేయకుండా వెళ్ళిపోవడం. రిలీజియన్, మతం మారడం, వైఫ్ కానీ హస్బెండ్ కానీ మతం మారితే డైవర్స్ తీసుకోవచ్చు. అన్సౌండ్ మైండ్ అయినా, మెంటల్ డిజార్డర్ ఉన్నా, సైకోపాథిక్ డిజార్డర్ ఉన్నా డైవర్స్ తీసుకోవచ్చు. వెనరల్ డిసీజెస్ ఉన్నా డైవర్స్ తీసుకోవచ్చు. వెనరల్ డిసీజెస్. రెనౌన్స్మెంట్ అంటే సన్యాసించి వెళ్ళిపోయినా, 7 years నుంచి కనపడకపోయినా, ఇవన్నీ గ్రౌండ్ ఫర్ డైవర్స్ యాజ్ వెల్ యాజ్ గ్రౌండ్ ఫర్ జుడిషియల్ సపరేషన్. ఇంకో 13 year ఏం చెప్పారంటే జుడిషియల్ సపరేషన్ కోర్టు ఇచ్చింది, ఇచ్చి 1 year అయిపోయింది, ఇంకా వాళ్ళు కలవలేదు, గ్రౌండ్ ఫర్ డైవర్స్ పిటిషన్ వేసుకోవచ్చు. జుడిషియల్ సపరేషన్ అయిపోయిన 1 yearకి జుడిషియల్ సపరేషన్ డిగ్రీ ఇచ్చారు, అది అయిపోయిన 1 year తర్వాత డైవర్స్ వేసుకోవచ్చు. రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ పిటిషన్ వేసుకుంటే రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ సెక్షన్ 9 ప్రకారం వేస్తామని చెప్పాం. వేస్తే కోర్టు కలిసి ఉండండి అని చెప్పింది. ఇప్పుడు హస్బెండ్ వెళ్ళిపోయాడండి, 1 year అయింది, రావట్లేదు, రాకపోతే ఏం చేశారు వీళ్ళు, పిటిషన్ వేసుకున్నారు, రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్కి వైఫ్ వేసింది. అతను కరెక్ట్ రీజన్ చూపించలేకపోయాడు వెళ్ళిపోవడానికి. అప్పుడైతే మీరు కలిసి ఉండాలని చెప్పింది కోర్టు, డిగ్రీ ఇచ్చింది, 1 year అయింది, కలిసి ఉండలా, అది కూడా గ్రౌండ్ ఫర్ డైవర్స్. ఇవన్నీ గ్రౌండ్ ఫర్ డైవర్స్. అంటే మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఇవి కొంచెం ఆర్డర్లో గుర్తుపెట్టుకోవాలి. అలా కండిషన్స్ ఆఫ్ హిందూ మ్యారేజ్ కూడా ఆ 5 ఆర్డర్లో గుర్తుపెట్టుకోవాలి. సపిండా, ప్రొహిబిటెడ్ రిలేషన్షిప్, ఏజ్, అన్సౌండ్ మైండ్, తర్వాత ఇంటర్ కోర్స్, అదే నో స్పౌస్, 5 నో స్పౌస్, 1,
దాని తర్వాత అన్సౌండ్ మైండ్, ఏజ్, తర్వాత ప్రొహిబిటెడ్ రిలేషన్షిప్, సపిండ 5 అట్లా అట్లా ఇవి కూడా 5 ఉంటాయి. 4 లేదు కాబట్టి 5 ఉంటాయి. సెక్సువల్ ఇంటర్ కోర్సు, కోయాక్టివ్ డిజార్డర్ ఒకటి, రిలీజియన్ ఒకటి, అన్సౌండ్ మైండ్, మెంటల్, సైకోపాథిక్ ఒకటి, వెనరల్ డిసీజెస్ ఒకటి, రినౌన్స్మెంట్ ఒకటి, 7 years ఒకటి. 13 AB అనేమో జుడిషియల్ సపరేషన్ అయ్యి 1 year అయినా, రెస్టిట్యూషన్ ఆఫ్ కాన్జుగల్ రైట్స్ డిగ్రీ ఇచ్చి 1 year అయినా, అంటే ఊరికే ఇవి అసలు మనం ఎందుకు నేర్చుకోలేము అనేది నేను చెప్తున్నాను. ఇప్పుడు ఇలా సపోజ్ ఈ 10 సెక్షన్లు అయినా అనుకోండి, ఈ 10 సెక్షన్లు మళ్ళీ యాక్చువల్ టెక్స్ట్ లో ఏముందో మళ్ళీ నేను చదివి వినిపిస్తా. అప్పుడు మీరు కూడా దాన్ని చూస్తారు. చూస్తే నేను చెప్పాను ఆటోమేటిక్ గా మీకు తెలియకుండా మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా ఇంప్రూవ్ అయిపోతుంది. అలాగే 10 అయిపోయిన తర్వాత 11లో వాయిడ్ మ్యారేజెస్ ఉంటాయి, చెల్లని మ్యారేజెస్ ఉంటాయి. లో వాయిడ్ మ్యారేజెస్ 3 రకాల మ్యారేజెస్ చెల్లవు. ఇక్కడ 13లో ఒక సెక్షన్ 2 ఉందండి. 13లో ఫస్ట్ సెక్షనే చేసాము. 13లో సెక్షన్ 2 ఉంటుంది. అంటే 13(1)లో గ్రౌండ్స్ ఫర్ డైవర్స్ వైఫ్ కైనా హస్బెండ్ కైనా, ఇప్పుడు మనం చెప్పుకున్న గ్రౌండ్స్ ఫర్ డైవర్స్, గ్రౌండ్స్ ఫర్ జుడిషియల్ సపరేషన్ వైఫ్ కి హస్బెండ్ కి ఇద్దరికి ఎవరికైనా ఒకటే. ఈ 13(2) ఏంటంటే వైఫ్ కి సపరేట్ గ్రౌండ్స్ ఉన్నాయి. వైఫ్ కి, ఓన్లీ వైఫ్ కి సపరేట్ గ్రౌండ్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే హస్బెండ్ రీమ్యారేజ్ చేసుకుంటే, హస్బెండ్ మ్యారీడ్ అగైన్, మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. లేదు హస్బెండ్ ఈ మ్యారేజ్కి ముందు ఇంకో మ్యారేజ్ చేసుకున్నాడని తెలిసింది. అలాగే హస్బెండ్ కొన్ని కేసుల్లో రేప్ కేసుల్లో కానీ, సుడోమి అంటాం, బెస్టియాలిటీ అన్నా సుడోమి అన్నా ఇది రేపు, ఇదేమో యానిమల్ రేపు. యానిమల్ని రేప్ చేసిన, పైన మనుషుల్ని రేప్ చేసిన. ఇవి ఈ రెండేంటంటే హస్బెండ్ మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు, లేదు ఈవెన్ చేసుకోక ముందే ఇంకో పెళ్ళి అయిందని తెలిసింది, ఒక గ్రౌండ్. రెండోది హస్బెండ్ రేప్ కేసుల్లో ఇరుక్కున్నాడు, రేప్ కేసుల్లో శిక్ష పడింది, గిల్టీ. ఈ రెండు సందర్భాల్లో వైఫ్ కి ఈ రెండు సందర్భాల్లో వైఫ్ కి డైవర్స్ పిటిషన్ వేసుకునేటటువంటి హక్కు సపరేట్ గా ఉంది. 13(1)లో ఉన్న గ్రౌండ్స్ ఏమో 13(1)లో ఉన్న గ్రౌండ్స్ వైఫ్ కైనా హస్బెండ్ కైనా, 13(2)లో ఉన్న గ్రౌండ్స్ ఓన్లీ వైఫ్ కి. తర్వాత సెక్షన్ 14 ఉంటుంది. సెక్షన్ 14 ఏంటంటే నో డైవర్స్ పిటిషన్ బిలో 1 year. మ్యారేజ్ అయిన 1 year లోపు ఏ గ్రౌండ్ మీద అయినా సరే డైవర్స్ పిటిషన్ వేసుకోవడానికి లేదు.
కోర్టుకి వెళ్ళి డైవర్స్ పిటిషన్ వేసుకోవడానికి లేదు. 1 year లోపు గొడవలని ఇంక వీళ్ళే తన్నుకోవాలి. కోర్టు దాకా అయితే వెళ్తానికి ఉండదు. పోలీస్ కేసులు పెట్టుకోవచ్చు, అవన్నీ మామూలే. కోర్టులో డైవర్స్ పిటిషన్ వేసుకోవడానికి మాత్రం ఉండదు. ఒకవేళ ఏవైనా మరీ ప్రత్యేక రీజన్స్ ఉంటే మనం హైకోర్టుకి వెళ్ళాలి. హైకోర్టు యొక్క పర్మిషన్ తీసుకోవాలి. స్పెషల్ లీవ్ అంటాం. హైకోర్టు యొక్క పర్మిషన్ తీసుకుంటే హైకోర్టు డైరెక్షన్ ఇస్తుంది ఫ్యామిలీ కోర్టుకి, ఈ డైవర్స్ పిటిషన్ తీసుకోండి అని. ఒకవేళ అప్పుడు ఆ డైవర్స్ పిటిషన్ తీసుకున్నప్పుడు కూడా కోర్టు, ఫ్యామిలీ కోర్టు కూడా, జిల్లా కోర్టు కూడా సాటిస్ఫై అయితేనే తీసుకుంటుంది, లేకపోతే 1 year అయిన తర్వాత రమ్మని చెప్తుంది. సో 14 ప్రకారం ఏంటంటే 1 year లోపు ఎటువంటి డైవర్స్ పిటిషన్లు తీసుకోకూడదు. తర్వాత 15 కోర్టు డైవర్స్ అయిపోయింది, ఎప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు. జిల్లా కోర్టు ప్రకటించింది డైవర్స్ డిగ్రీ ఇచ్చేసింది. ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఎప్పుడు పెళ్లి చేసుకోవచ్చు, దాని మీద ఒక హైకోర్టుకు వెళ్ళడానికి అప్పీలు లేకపోతే వెంటనే చేసుకోవచ్చు. అప్పీల్ ఉంది 90 days లోపు అప్పీల్ చేసుకోవాలి. అప్పీల్ పీరియడ్ అయిపోయింది, అవతల వాళ్ళు అప్పీల్ వేసుకోవాలా, పెళ్లి చేసేసుకోవచ్చు. డిగ్రీ అయిపోయిన తర్వాత 90 daysకి అప్పీల్కి వెళ్ళొచ్చు. అప్పీల్ 90 days అయిపోయింది, ఆ పీరియడ్, అవతల పార్టీ కోర్టుకి వెళ్ళాలా, పెళ్లి చేసేసుకోవచ్చు. లేదు, అప్పీల్ చేసుకున్నారు, అప్పీల్ డిస్మిస్ చేశారు, పెళ్లి చేసుకోవచ్చు. అప్పీల్ పెండింగ్లో ఉన్నది, అప్పీల్ కనుక యాక్సెప్ట్ చేసి పెండింగ్లో ఉన్నంతకాలం మ్యారేజ్ చేసుకోకూడదు అని జిల్లా కోర్టు డైవర్స్ డిగ్రీ ఇచ్చిన తర్వాత దానికి అప్పీల్ టైం ఉంటుంది 90 days. అప్పీల్ టైం అయిపోయింది, అవతల వాళ్ళు అప్పీల్కి వెళ్ళాల, యువతల వాళ్ళు ఎవరైనా పెళ్లి చేసుకోవచ్చు. లేదు, 15వ రోజు అప్పీల్కి వెళ్ళారు, డిస్మిస్ చేశారు, పెళ్లి చేసుకోవచ్చు. లేదు, కోర్టు అసలు అప్పీల్కి వెళ్ళడానికి లేదని చెప్పింది, పెళ్లి చేసుకోవచ్చు. అప్పీల్కి వెళ్ళారు, అప్పీల్ అలౌ చేశారు, అది ఫైనల్ అయ్యే వరకు కూడా మళ్ళీ మ్యారేజ్ చేసుకోవడానికి లేదు. అదేమో 15లో ఎప్పుడు మళ్ళీ రీమ్యారేజ్ చేసుకోవచ్చు అని చెప్పారు. తర్వాత 16లో ఏం చెప్పారంటే 16 లెజిటిమేసీ ఆఫ్ చిల్డ్రన్. ఇంతకుముందు మనం ఏం చెప్పుకున్నామంటే సెక్షన్ 11లో వైడ్ మ్యారేజెస్, సెక్షన్ 12లో వైడబుల్ మ్యారేజెస్ చెప్పుకున్నాం. డిస్కస్ చేయలేదా? వైడ్ మ్యారేజెస్, వైడబుల్ మ్యారేజెస్ ఉంటాయి, చేద్దాం అవి. ఈ అంటే మ్యారేజ్ చెల్లకుండా పోయినా ఫస్ట్ ఫ్రమ్ ద బిగినింగ్ అబ్ ఇనిషియో అంటాం. పెళ్లి జరిగిన రోజే ఆ పెళ్లి జరగకపోతే వాయిడ్ ఆపేది, వ్యాలిడిటీ లేకపోతే అప్పుడు వ్యాలిడ్, ఇప్పుడు ఇన్వాలిడ్, వాయిడబుల్. ఈ 2 సందర్భాల్లో పుట్టిన పిల్లలు కూడా లెజిటిమేట్ చిల్డ్రనే అని చెప్పారు. అంటే కోర్టు ఈ రోజు ప్రకటించింది, ఆ రోజు వరకు పుట్టిన పిల్లలు, అప్పటి వరకు కన్సీవ్ అయ్యి పొట్టలో బేబీ ఉన్న ఆ పిల్లోడు, వీళ్ళందరూ కూడా లెజిటిమేట్ చిల్డ్రన్ కిందే వస్తారు. అయితే ఇక్కడ ఈ లెజిటిమేట్ చిల్డ్రన్కి ప్రాపర్టీలో ఆ పేరెంట్ యొక్క ప్రాపర్టీలో షేర్ వస్తుంది. వాళ్ళ వారసత్వంగా వచ్చినటువంటి ప్రాపర్టీలో షేర్ రాదు. ఆ ఫాదర్కి, ఆ మదర్కి ఆమె పేరు మీద ఎంతైతే సెల్ఫ్ అక్వైర్డ్ కానీ లేకపోతే అతని పేరు మీద ఉన్న వాటిలో వస్తుంది, వాళ్ళ తాత ముత్తాతల దాంట్లో రాదు. అది లెజిటిమేసీ గురించి చెప్పారు. అలాగే 14, 15 అయిపోయింది, 15 అగైన్ మ్యారేజ్, 16 అయిపోయింది, 17,
17లో పనిష్మెంట్స్ ఉంటాయి బైగమీ కింద. వైఫ్ రెండో పెళ్లి చేసుకున్న, హస్బెండ్ రెండో పెళ్లి చేసుకున్న బైగమి. మోర్ దాన్ వన్ వైఫ్, మోర్ దాన్ వన్ హస్బెండ్, బైగమి. బైగమికి పనిష్మెంట్ ఏంటంటే హస్బెండ్ పెళ్లి చేసుకుంటున్నాడు, ఇప్పుడు ఉన్నటువంటి వైఫ్కి చెప్పకుండా రెండో పెళ్లి చేసుకున్నాడు. 494 IPC కింద 7 years వరకు పనిష్మెంట్ ఉంటుంది. అంతకుముందు పెళ్ళయిందని చెప్పకుండా రెండో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, 10 years వరకు 495 కింద పనిష్మెంట్లు ఉంటాయి. సో బైగమీ పనిష్మెంట్ 494, 495లో చెప్తారు. మొదటిగా అంటే వైఫ్కి తెలియకుండా రెండో పెళ్లి చేసుకున్నాడు, 7 years వరకు పనిష్మెంట్. రెండో ఆమెకి మొదటగా పెళ్ళయిందని చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడు, 10 years వరకు పనిష్మెంట్ ఉంటుంది. ఓకే అండి, ఇట్లా హిందూ మ్యారేజ్ యాక్ట్ మనం ఊరికే కొంత డిస్కస్ చేసాం. ఇంకా ఏమేమి ఉంటాయి మనకి, అదే హిందూ మ్యారేజ్ కండిషన్స్ని వైలేట్ చేసి పెళ్లి చేసుకుంటే కూడా పనిష్మెంట్ ఉంటుంది. కండిషన్స్ని అదేమో 18లో చెప్తారు, 19లో ఏమో అదే ఫ్యామిలీ కోర్టుకే వెళ్ళాలని చెప్తారు. ఇంతకుముందు ఒకసారి డిస్కస్ చేసాం మనం. ఇది 21లో ఈ మొత్తం ప్రొసీజర్ అంతా CPC కిందే చేయాలని చెప్పాము. ఇట్లా కొంచెం అంటే ఇప్పుడు మనం ఓకే టోటల్గా స్పీడ్గా చేసినట్టు దీన్ని నెమ్మదిగా చేసిన తర్వాత లైన్ టు లైన్, వర్డ్ టు వర్డ్ ఇక్కడ నుంచి నేను చదువుతూ ఉంటే ఆ టెక్స్ట్ తీసుకొని మీరు ఆ టెక్స్ట్లో చూస్తూ ఉంటారు. అది అసలు చదువు. అందుకే ఇంతకాలం మేము అసలు ఆన్లైన్ పెట్టండి, ఆఫ్లైన్ ఉన్నంత గొప్పగా ఆన్లైన్ ఉండదు. అయితే మనం తప్పనిసరి పరిస్థితులు ఏం చేస్తున్నామంటే ప్రయత్నం చేస్తున్నాం. ఆ తర్వాత ఆ టెక్స్ట్ మీ చేతిలో పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా చెప్పాను అనుకోండి, ఒక 10 సెక్షన్లు, ఫస్ట్ 10 sections అయినాక ఆ 10 sections టెక్స్ట్ మీరు చేతిలో పెడితే ఆ 10 sections నేను ఇక్కడ నుంచి చదివితే మీరు చూస్తూ ఉండాలి. 15 daysలో మీకు తెలియకుండా మీకు ఇంగ్లీష్ ఇంప్రూవ్మెంట్ అయిపోతుంది. అది ఓకే అండి, హిందూ మ్యారేజ్ యాక్ట్. దాని తర్వాత మొన్న ఫస్ట్ క్లాస్లో అనుకుంటాను IPCలో జనరల్ ఎక్సెప్టెన్స్ చూసాం. ఐపీసీలో జనరల్ ఎక్సెప్టెన్స్ అని చాప్టర్ 4లో ఉంటాయి. సెక్షన్ 76 నుంచి 106 వరకు ఉంటాయి. దీంట్లో 96 నుంచి 106 వరకు ప్రైవేట్ డిఫెన్స్ అని చెప్పి వీటి వరకు మనం డిస్కస్ చేసాం. అంటే అసలు IPC సెక్షన్ 6లో ఏం చెప్పారంటే చాప్టర్ 4లో జనరల్ ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఏ సెక్షన్ మీరు చదువుతున్నా, ఏ సెక్షన్ పనిష్మెంట్ చూసినా ఆ ప్రతి సెక్షన్లో పనిష్మెంట్ కింద ఈ జనరల్ ఎక్సెప్షన్స్ అన్ని ఉన్నట్టే లెక్క అని చెప్పారు. అయితే ఈ 76 నుంచి 106 వరకు అసలు ఏంటో ఒకసారి స్పీడ్గా చూస్తాం మనం. సెవెంటీ నైన్ అంటే
మొన్న ఉన్న వాళ్ళు లేని వాళ్ళు అందరికీ, లేని వాళ్ళ కోసం. జనరల్ ఎక్సెప్షన్స్ అంటే ఇప్పుడు 7 years లోపు వాడు ఏది చేసినా నేరం కాదు, మన ప్రాణ రక్షణ కోసం ఏం చేసినా నేరం కాదు, మన ఆస్తి రక్షణ కోసం ఏం చేసినా నేరం కాదు, ఇట్లా కొన్ని జనరల్ ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఆ జనరల్ ఎక్సెప్షన్స్ సెక్షన్ 76 నుంచి బిగిన్ అవుతాయి. ఈ 76, 79 ఈ రెండు ఏంటంటే మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్. అంటే ఒకవేళ ఫ్యాక్ట్ తెలియక, నిజం తెలియక జరిగితే అది జనరల్ ఎక్సెప్షన్, మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్. ఇక్కడ నాట్ మిస్టేక్ ఆఫ్ లా, చట్టం తెలియకపోవడాన్ని కాదు. చట్టం తెలియకపోయడం అనేది జనరల్ ఎక్సెప్షన్ కింద రాదు. ఇప్పుడు మనం అతను వారి తలబాగలు కొట్టి నాకు తెలియదండి తలబాగలు కొట్టకూడదంటే కుదరదు కదా. సో సెక్షన్ 76, 79 జనరల్ ఎక్సెప్షన్స్ ఏంటంటే మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్, నాట్ మిస్టేక్ ఆఫ్ లా అని చెప్పారు. దాంట్లో 76లో మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ బై అథారిటీ, పబ్లిక్ అథారిటీ. 79లో మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ బై అదర్స్. మిస్టేక్ ఆఫ్ అథారిటీ. ఇప్పుడు సపోజ్ ఇక్కడ 76లో ఏంటంటే ఒక పోలీస్ ఆఫీసరు ఏని అరెస్ట్ చేయడానికి వెళ్ళాడు. ఏని ఆ ఊర్లో వాళ్ళు బీని చూపించి ఇతనే ఏ అని చెప్పాడు. బీని ఏ అనుకొని ఆ పోలీస్ ఆఫీసర్ అరెస్ట్ చేశాడు. అది మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ బై అథారిటీ. ఇది అఫెన్స్ కింద రాదు, క్రైమ్ కింద రాదు, జనరల్ ఎక్సెప్షన్ కింద వస్తుంది. అది మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ బై అథారిటీ 76. అంటే ఒక పబ్లిక్ సర్వెంట్ తను చేసే డ్యూటీలో భాగంగా పొరపాటున ఫ్యాక్ట్ అనుకొని ఒక పనికి బదులుగా ఇంకో పని చేశాడు. అది మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్, జనరల్ ఎక్సెప్షన్ కింద వస్తుంది. ఇది లాలో క్రైమ్ కింద రాదు. 79 ఆల్సో మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్. ఇది ఎవరు అనుకున్నాం? ఓ గవర్నమెంట్ ఆఫీసర్లు అనుకున్నాం, అథారిటీ ఉండేవాళ్ళు. జనరల్ పబ్లిక్ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ 79, మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ బై అదర్స్, జనరల్ పబ్లిక్. మనం బజార్లో వెళ్తా ఉన్నాం, ఎవడో ఒకడు ఒక కత్తి తీసుకొని ఒకడు పక్కన ఉన్నాడు. ఒకవేళ అతన్ని చంపేయడేమో అని చెప్పి మనం పోలీస్కి కంప్లైంట్ ఇచ్చాం, లేకపోతే కట్టేసి పోలీసు వాళ్ళకి అప్పు చెప్పాం. తర్వాత అతను కాదని తెలిసింది అంటే మనం ఏమనుకున్నాం? ఇతనే చంపాడు అని అనుకొని అతను మనం పోలీస్కి హ్యాండ్ ఓవర్ చేసాం. అది మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అదర్ దాన్ అథారిటీ. ఇది కూడా జనరల్ ఎక్సెప్షన్ కింద వస్తుంది. 77 యాక్ట్ డన్ బై జడ్జ్. జడ్జి పార్ట్ ఆఫ్ హిస్ డ్యూటీ ఏది చేసినా అది గుడ్ ఫెయిత్ తో చేసినట్టే లెక్క, జ్యూరిడిక్షన్ లేదు. ఒక జడ్జిమెంట్ ఇచ్చాడు. వాట్ ఎవర్ యాక్ట్ డన్ బై జడ్జి యాజ్ పార్ట్ ఆఫ్ హిస్ డ్యూటీ కమ్స్ అండర్ జనరల్ ఎక్సెప్షన్. అంటే ఒక జడ్జి తన డ్యూటీలో భాగంగా ఏది చేసినా అది గుడ్ ఫెయిత్ తో చేసినట్టే లెక్క. కాబట్టి దీని మీద ఎటువంటి కేసులు ఉండవు. ఇది జనరల్ ఎక్సెప్షన్. దీంతో పాటు జడ్జెస్ ప్రొటెక్షన్ యాక్ట్ 1985 ఉంటుంది. అక్కడ కూడా ఈ ఎక్సెప్షన్స్ ఉంటాయి. జడ్జెస్ ప్రొటెక్షన్ యాక్ట్ 1985. అందుకే ఇప్పుడు ఒక మర్డర్ కేసు ఉంది, జిల్లా జడ్జి కొట్టేస్తారు.
హైకోర్టు జడ్జి శిక్ష వేస్తారు. ఇక్కడ కొట్టేసినందుకు ఆయనకి ఏమైనా శిక్ష ఉంటుందా? లేకపోతే జిల్లా జడ్జి శిక్ష వేస్తారు, హైకోర్టు జడ్జి కొట్టేస్తారు, ఆయనకి శిక్ష ఉండదు, ఈయనకి శిక్ష ఉండదు. మళ్ళీ దాన్ని సుప్రీంకోర్టు జిల్లా జడ్జి చేసిందే కన్ఫర్మ్ చేయొచ్చు. సో జడ్జీలు ఏది చేసినా వాళ్ళు మంచి ఉద్దేశంతోనే చేస్తారని భావన. కాబట్టి జడ్జెస్ మీద ఎటువంటి కేసులు ఉండవు. 78 యాక్షన్ డన్ ఆన్ ద ఆర్డర్ ఆఫ్ జడ్జ్. జడ్జి చెప్పాడు, జడ్జి చెప్తే అదర్ జ్యుడిషియల్ ఆఫీసర్స్, కోర్టు ఎంప్లాయీతో, పోలీస్ ఆఫీసర్తో ఎవరో వెళ్ళి జడ్జి పలానా వాడిని అరెస్ట్ చేయండి అని చెప్పాడు, పలానా ఆస్తిని సీజ్ చేయని చెప్పారు. యాక్ట్ డన్ ఆన్ ద ఆర్డర్ ఆఫ్ ద జడ్జ్, ఆన్ ద ఆర్డర్ ఆఫ్ ద కోర్ట్ ఈజ్ ఆల్సో కమ్ అండర్ జనరల్ ఎక్సెప్షన్ 78. ఇప్పుడు కోర్టు ఆర్డర్ వేసింది పలాని ఏని అరెస్ట్ చేయమని, వీళ్ళు వెళ్ళి అక్కడ ఏ బదులు పలాని బీని అరెస్ట్ చేశారు, రాంగ్ అయింది. దీనికి జ్యుడిషియల్ ఆఫీసర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1850 ఉంటుంది. జ్యుడిషియల్ ఆఫీసర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ 1850 కూడా ఉంటుంది. అంటే జడ్జి ఏ యాక్ట్ చేసినా జనరల్ ఎక్సెప్షన్ కింద వస్తుంది. జడ్జి చెప్పినప్పుడు ఏ యాక్ట్ చేసినా కూడా జనరల్ ఎక్సెప్షన్ కింద వస్తుంది. సో 76, 79 ఒకటి మిస్టేక్ ఆఫ్ యాక్ట్. 77, 78 ఏమో యాక్ట్ డన్ బై జడ్జ్, 78 ఏమో యాక్ట్ డన్ బై అదర్ జ్యుడిషియల్ ఆఫీసర్స్. తర్వాత 80 నుంచి 81 వరకు. ఇక్కడ 76, 79 కలిపి చదువుకున్నాం. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్, నాట్ మిస్టేక్ ఆఫ్ లా. 77, 78 మాత్రం జడ్జెస్ సంబంధించి, జ్యుడిషియరీకి సంబంధించింది. 80 యాక్సిడెంట్, మనకేమి బ్యాడ్ ఇంటెన్షన్ లేకుండా, ఒక శత్రువుని చంపాలనుకోకుండా ఏదైనా యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే అది కూడా జనరల్ ఎక్సెప్షన్ కింద వస్తుంది. జనరల్ ఎక్సెప్షన్ అంటే యాక్సిడెంట్లు జనరల్ ఎక్సెప్షన్ కింద వస్తుంది. రెండోది ఏంటంటే 81 ఒక
పెద్ద ప్రమాదాన్ని తప్పించడం కోసం చిన్న ప్రమాదం చేయొచ్చు. ప్రివెంటింగ్ ఏ బిగ్ హార్మ్, ప్రివెంటింగ్ ఏ బిగ్ హార్మ్, ఒక స్మాల్ హార్మ్ చేయొచ్చు. అంటే సపోజ్ ఒక పెద్ద ట్రక్ వెళ్తుంది, ఈ ట్రక్కి ఎదురుగా ఓ ఇద్దరు మోటార్ బైక్ మీద వస్తున్నారు, ఇక్కడేమో ఒక పెద్ద స్కూల్ బస్ వస్తుంది. స్కూల్ బస్లో ఒక 60 మంది చిల్డ్రన్ ఉన్నారు, మోటార్ బైక్ మీద ఇద్దరు వస్తున్నారు, పెద్ద ట్రక్ వెళ్తుంది, వీళ్ళు పక్క పక్కన వస్తున్నారు. ఇంక ఈయనకి దారి లేదు, ఎవరో ఒకరు కొట్టాలి, బ్రేకులు పడట్లా. ఈ 60 మంది స్కూల్ బస్సుని తప్పించడం కోసం వీళ్ళ ఇద్దరిని యాక్సిడెంట్ చేసేయచ్చు. అంటే ఒక పెద్ద ప్రమాదాన్ని నివారించడం కోసం దానికంటే చిన్న ప్రమాదం చేయొచ్చు. అది 81. ఇది జనరల్ ఎక్సెప్షన్ కింద వస్తుంది. అయితే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ఇది బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అక్యూజ్డ్ మీద ఉంటుంది, అది వీళ్ళే నిరూపించుకోవాలి బర్డెన్ ఆఫ్ ప్రూఫ్. 82లో ఏం చెప్పారంటే 7 years లోపు చిల్డ్రన్, 82లో 7 years లోపు చిల్డ్రన్ డోలీ ఇన్ ప్యాక్స్ అంటాం. డోలీ ఇన్ ప్యాక్స్ అంటే వాళ్ళకి మంచి చెడు తెలియదు అని అర్థం. అంటే 7 years లోపు పిల్లలు ఏం చేసినా నేరం కాదు, ఏం చేసినా నేరం కాదు. కత్తి తీసుకొని వాడిని పొడిచేసినా కూడా నేరం కాదు. 7 years లోపు వాళ్ళకి ఫుల్ ఎగ్జాంప్షన్ ఉంటుంది జనరల్ ఎక్సెప్షన్స్ లో. సో చైల్డ్ బిలో 7 years ఏది చేసినా నేరం కాదు, డోలీ ఇన్ కెపాక్స్. 83 ఏంటంటే సెక్షన్ 83, 7 years నుంచి 12 years మధ్య చిల్డ్రన్, వీడికి మంచి చెడులు తెలుస్తాయి, డోలీ కెపాక్స్ అంటాం. అయితే ఈ మంచి చెడులు చేసేది ఈ 7 నుంచి 12 వరకు జనరల్ ఎక్సెప్షన్ కింద వస్తారా రాదా అనేది ఆ క్రైమ్ జరిగిన తర్వాత సిట్యుయేషన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఒక 11 years పిల్లవాడు ఒకరిని చంపేశాడు, చంపేసి అక్కడే ఉన్నాడు, లేదు చంపేసి కత్తి దాచేశాడు, బ్లడ్ తుడిచేశాడు, అప్పుడు వాడు కెపాక్స్. మొత్తం తెలిసి కావాలని చేసినట్టు లెక్క, లేదు చంపేసి అక్కడే ఉన్నాడు అమాయకుడి కింద లెక్క. ఇది కోర్టు యొక్క డిస్క్రిప్షన్. అంటే ఆ సర్కమ్స్టెన్స్ని బట్టి, ఆ నేరం జరిగిన తర్వాత ఆ పిల్లవాడు చేసిన పనిని బట్టి అతనికి ఎక్సెప్షన్ ఇవ్వాలా లేదా అనేది కోర్టులు నిర్ణయిస్తాయి 7 నుంచి 12 వరకు. ఇంకా 12 నుంచి 18 వరకు జూనియర్ జస్టిస్ కింద వస్తారు. 18 years లోపు వాళ్ళు చిల్డ్రన్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా, జూనియర్ జస్టిస్ యాక్ట్ ఉంటుంది. జూనియర్ జస్టిస్ యాక్ట్ లో 18 years లోపు పిల్లవాళ్ళు, అంటే 7 years లోపు వాడు ఎలా నేరం చేయడు, 18 years లోపు వాళ్ళు, 18 years లోపు వాళ్ళు ఏదైనా అఫెన్స్ చేస్తే వాళ్ళని క్రిమినల్ అనకూడదు, అసలు అక్యూజ్ అనకూడదు, చిల్డ్రన్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా అంటారు. సో చిల్డ్రన్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లాకి జూనియర్ జస్టిస్ ఉంటుంది 12 దాటిన వాళ్ళకి. తర్వాత 84 అన్సౌండ్ మైండ్, పిచ్చివాడు ఏది చేసినా నేరం కాదు, వానికి జనరల్ ఎక్సెప్షన్ ఉంటుంది. అయితే ఆ పిచ్చి ఉన్నట్టు ఆ యాక్షన్ చేసినప్పుడు, ఆ క్రైమ్ జరిగినప్పుడు ఆ పిచ్చి ఉన్నట్టు ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీదే ఉంటుంది. అన్సౌండ్ మైండ్ వాడు 84. తర్వాత 85 తర్వాత 85 ఇంటాక్సికేషన్. ఎవరికైనా ఫుల్గా తాగించేసి ఆ మత్తులో అతని చేత ఎవరైనా ఏదైనా పని చేయించారనుకోండి, జనరల్ ఎక్సెప్షన్ ఉంటుంది. 86 ఏంటి, అతనే సొంతగా తాగి ధైర్యం తెచ్చుకోవడం కోసం సొంతగా తాగి
ఏదన్నా ఒక క్రైమ్ చేశాడు అనుకోండి, నో ఎక్సెప్షన్. తర్వాత ఏంటంటే ఇక్కడ ఒక 87 ఏంటంటే, అంటే కొన్ని సందర్భాలు ఎలా ఉంటుందంటే, ఎవడైనా సరే వాడి ప్రాణాలని వాడి కాపాడుకోవడం తెలుసు అనేది. అంటే ఇప్పుడు 87లో ఏం చెప్తామంటే, ఓ క్రికెట్ ఆడటానికి ఒకడు ఆటలోకి దిగాడు, క్రికెట్ ఆడటానికి. ఆ క్రికెట్ బాల్ తగిలి చనిపోయాడు. అంటే ఆ క్రికెట్ ఆడడానికి ఎప్పుడైతే రెడీ అయ్యాడో అతను కన్సెంట్ ఇచ్చినట్లు లెక్క. అంటే ఆ కొట్లాటకి కన్సెంట్ ఇచ్చినట్లు లెక్క. అతను ప్రాణం పోతే అవతల వాడు ఆ బాల్ కొట్టిన వాడు కూడా క్రైమ్ అవ్వదు. దానికి ఆ టర్మ్ ఏం చెప్తామంటే 87. ఇదేంటంటే యాక్ట్ లైక్లీ టు కాజ్ డెత్. అంటే మరణం సంభవించిన, పెద్ద గాయమైన అతను కన్సెంట్ ఇచ్చినట్టే లెక్క. సపోజ్ బాక్సింగ్, రెజ్లింగ్ లోకి ఒకడు వెళ్ళాడు కుస్తీకి, లేకపోతే బాక్సింగ్కి వెళ్ళాడంటేనే వాడిని కన్సెంట్ ఇచ్చినట్టే లెక్క దాంట్లోకి. సో అవతల వాడు చంపేసినా కానీ అది నేరం కాదు. కన్సెంట్, వీడు దానికి సిద్ధపడి, చనిపోవడానికి సిద్ధపడి, గాయాలు తగ్గుతానికి సిద్ధపడి దాంట్లోకి వెళ్ళినట్లు లెక్క. 88 ఏమన్నా డాక్టర్లు వాళ్ళు ఆపరేషన్లు చేసినప్పుడు వాళ్ళు గుడ్ ఫెయిత్తోనే చేస్తారని లెక్క. దాంట్లో ఏదైనా ప్రమాదం జరిగినా సరే వాళ్ళకి జనరల్ ఎక్సెప్షన్స్ ఉంటుంది. ఒకసారి 80 నుంచి 88 వరకు. 80 ఏమో యాక్సిడెంట్. అది నిజంగా యాక్సిడెంట్ అయితే, ఏమి కుట్ర లేకుండా ఉంటే, చెడు ఉద్దేశం ఏమీ లేకుండా నిజంగా యాక్సిడెంట్ జరిగితే జనరల్ ఎక్సెప్షన్. అయితే బర్డెన్ ఆఫ్ ప్రూవ్ చేసుకోవాలి. ఒక పెద్ద ప్రమాదాన్ని తప్పించడం కోసం టు అవాయిడ్ ఏ బిగ్ హార్మ్ ఒక స్మాల్ హార్మ్ చేయొచ్చు. టు అవాయిడ్ ఏ బిగ్ హార్మ్ ఒక స్మాల్ హార్మ్ చేయొచ్చు. జనరల్ ఎక్సెప్షన్ అది. 7 years లోపు వాళ్ళు, ద చైల్డ్ బిలో 7 years ఏం చేసినా జనరల్ ఎక్సెప్షన్ కింద వస్తుంది. డోలీ ఇన్కపాక్స్, అతనికి ఏం తెలియదు అని అర్థం. 7 నుంచి 12 years లోపు వాడు ఏదన్నా నేరం చేస్తే సర్కమ్స్టెన్సెస్ బట్టి ఉంటుంది, తర్వాత అతను చేసిన పనిని బట్టి ఉంటుంది. 12 దాటితే జూనియర్ జస్టిస్ కింద వస్తారు. అన్సౌండ్ మైండ్ 84 సెక్షన్, అన్సౌండ్ మైండ్ సెక్షన్ 84, అన్సౌండ్ మైండ్ వాడు ఏది చేసినా నేరం కాదు. 85 ఇంటాక్సికేషన్, డ్రగ్స్ ఇచ్చి ఇంటాక్సికేషన్ చేసి ఇంకోటికి మత్తెక్కిచ్చి ఒకటి బాగా ఫుల్గా తాగించేసి అతనితో వేరే వాళ్ళు ఏదన్నా పని చేయించాడు, అది ప్రూవ్ చేసుకుంటే జనరల్ ఎక్సెప్షన్ కింద వస్తుంది. సెక్షన్ 86 వాళ్ళే పూర్తిగా తాగి సొంతగా తాగి వేరే వాడు తాగించకుండా ఇతనే తాగి ధైర్యం తెచ్చుకొని వెళ్ళి ఏదన్నా నేరం చేశాడు, క్రైమ్, దానికి జనరల్ ఎక్సెప్షన్ ఉండదు. 87 యాక్ట్ లైక్లీ టు కాజ్ డెత్ ఆర్ గ్రీవియస్ హర్ట్. అంటే ఏదైనా ఒక దానికి ఒక పోటీలో దిగినప్పుడు అతను ఆ పోటీలో జరిగే ప్రమాదానికి కన్సెంట్ ఇచ్చినట్టే లెక్క, జనరల్ ఎక్సెప్షన్ కింద వస్తుంది. చెప్పాం, ఒక బాక్సింగ్ లోకి దిగాడు, ఆ బాక్సింగ్ చేసేటప్పుడు ఒకటి చనిపోయాడు అనుకోండి, వాడు ముందే కన్సెంట్ ఇచ్చినట్టు లెక్క, అది జనరల్ ఎక్సెప్షన్ కింద వస్తుంది. డాక్టర్లు చేసే ఆపరేషన్స్ అన్ని కూడా గుడ్ ఫెయిత్ కింద చేసినట్టే లెక్క. దాంట్లో ఏదన్నా ప్రమాదం జరిగినా కానీ వాళ్ళ మీద కేసులు ఉండవు. 88 వరకు చూసాం. అంటే ఇవన్నీ మళ్ళీ ఆ యాక్చువల్ టెర్మినాలజీ ఏముందనేది మళ్ళీ మనం టెక్స్ట్లో చదవాలి.
తర్వాత 89 అండర్ 12 years ఏజ్, 12 years ఏజ్ లోపు వాళ్ళతో 12 years ఏజ్ లోపు పిల్లల్ని వాళ్ళ బెనిఫిట్ కోసం గార్డియన్ ఏం చేసినా నేరం కాదు. ఒక 11 years పిల్లోడు ఉన్నాడు, వాడికి ఏదో ఆపరేషన్ చేయించాల్సినప్పుడు గార్డియన్ ఉన్నాడు, పేరెంట్ లేరు, గార్డియన్ ఉన్నాడు. ఆపరేషన్ చేస్తే చనిపోతాడో బతుకుతాడో తెలియదు, కానీ గార్డియన్ ఆపరేషన్ చేయించాడు, చనిపోయాడు, జనరల్ ఎక్సెప్షన్. సో 12 years లోపు పిల్లల్ని వాళ్ళ బెనిఫిట్ కోసం గార్డియన్స్ ఏం చేసినా దాంట్లో ఆ చేసే క్రమంలో ఏమన్నా సరే తప్పులు జరిగినా అవి జనరల్ ఎక్సెప్షన్ కింద వస్తాయి. అది 89. సో అండర్ 12 for the benefit of the child, the actions done by guardian comes under general exception. తర్వాత 90లో ఏం చెప్పారంటే కన్సెంట్ అన్నాం. ఎక్కడైనా సరే కన్సెంట్, గార్డియన్ కన్సెంట్ ఇస్తాడు, లేకపోతే పేషెంట్ కన్సెంట్ ఇస్తాడు. ఆ కన్సెంట్ అంటే ఏంటో చెప్పలా కానీ నాట్ కన్సెంట్ అంటే ఏంటో చెప్పారు. ఎవరినైనా బలవంతంగా సంతకం పెట్టించుకున్నాం అనుకోండి, అది కన్సెంట్ కాదు. కోయర్షన్, బలవంతం చేసి, లేకపోతే బెదిరించి, థ్రెట్, బెదిరించి అతని అనుమతి తీసుకున్నాం, అది అనుమతి కాదు. లేదా బాగా తాగిచ్చి అతని అనుమతి తీసుకున్నారు, అది అనుమతి కాదు. అట్లా బలవంతంగా చేయించిన అన్ని కూడా కన్సెంట్లు కాదు. అంటే 90లో ఏం చెప్పారంటే ఏది కన్సెంటో చెప్పలా కానీ ఏది కన్సెంట్ కాదో చెప్పారు. నైన్టీలో ఏం చెప్పారంటే ఏది కన్సెంట్ కాదో చెప్పారు. ఒకడిని భయపెట్టి, గాయపరుస్తామని భయపెట్టి కన్సెంట్ తీసుకుంటే అది కన్సెంట్ కాదు. మిస్కాన్సెప్షన్ ఆఫ్ ఫ్యాక్ట్, మిస్కాన్సెప్షన్, నిజం తెలియక. ఇప్పుడు లోపల ఒక పేషెంట్కి ఆపరేషన్ చేయాలి, బయట ఆ పేరెంట్ తెలుపు వాళ్ళు కూర్చొని ఉన్నారు, ఏకి ఆపరేషన్ చేయాలి, పొరపాటున బి యొక్క పేరెంట్తో సంతకం తీసుకున్నారు, మిస్కాన్సెప్షన్, అది కన్సెంట్ కాదు. అన్సౌండ్ మైండ్, పిచ్చి వాడిచ్చే కన్సెంట్ కాదు. తాగిన వాడిచ్చే కన్సెంట్ కాదు. 12 years లోపు వాడిచ్చే కన్సెంట్ కాదు. సో ఇక్కడ 90లో ఏం చెప్పారంటే అసలు కన్సెంట్ అంటే ఏంటి, ఇక్కడ గార్డియన్ కన్సెంట్ ఇచ్చాడు, లేకపోతే ఇక్కడ పేషెంట్ కన్సెంట్ ఇచ్చాడు అంటే ఆ కన్సెంట్ అంటే ఏంటి అంటే ఏం చెప్పాడంటే ఏది కన్సెంట్ కాదో చెప్పాడు, మిగతా అన్ని కన్సెంట్లు. ఏమి కన్సెంట్ కాదన్నాడు, ఒకరిని భయపెట్టి కొడతామనో చంపుతామనో భయపెట్టి అతని యొక్క అనుమతి తీసుకుంటే అది అనుమతి కాదు. మిస్కాన్సెప్షన్ ఆఫ్ ఫ్యాక్ట్, నిజం తెలియక అనుమతిస్తే అనుమతి కాదు. అన్సౌండ్ మైండ్ వాడిచ్చింది అనుమతి కాదు. తాగేసి ఇచ్చిన వాడిది అనుమతి కాదు. 12 years లోపు వాడిచ్చింది అనుమతి కాదు. ఏవి అనుమతులు కాదు, ఏవి కన్సెంట్లు కాదో చెప్పారు. నైన్టీ వన్లో ఏంటంటే మిస్కారేజ్. ఈ మిస్కారేజ్కి సంబంధించి ఎవరైనా గార్డియన్లు పేరెంట్లు ఇచ్చినా అది అనుమతి కాదు, జనరల్ ఎక్సెప్షన్ కింద రాదని చెప్పారు. ఇక్కడ ఏంటంటే అబార్షన్, మిస్కారేజ్లు చేయాలంటే, అబార్షన్లు చేయాలంటే ప్రెగ్నెన్సీ టెర్మినేషన్ యాక్ట్ 1971 ఉంటుంది. టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ 1971. దీని కింద మిస్కారేజ్ చేయాలి, అబార్షన్ చేయాలంటే 12 months లోపు అనుకోండి, అంటే 12 weeks లోపు, 3 months బేబీ ఉన్నప్పుడు అబార్షన్ చేయాలంటే ఒక డాక్టర్ చేయొచ్చు, ఒక రిజిస్టర్డ్ ఆర్ఎంపీ, రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్. అలా కాకుండా 3 months నుంచి 5 months మధ్య చేయాలనుకోండి, అంటే 20 weeks లోపు చేయాలంటే 2 ఆర్ఎంపీ డాక్టర్లు ఉండాలి. అంటే అసలు ఆర్ఎంపీ డాక్టర్లు అంటే ఎవరు, రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్. అంటే
ఇప్పుడున్న ఎంబీబీఎస్ డాక్టర్లు ఉన్నారే వాళ్ళే రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్, ఆర్ఎంపీలు. మనం ఎవరో ప్రైవేట్ గా చేసుకునే వాళ్ళని ఆర్ఎంపీలు అంటాం. ఆర్ఎంపీలు అంటే వాళ్ళు కాదు. ఇప్పుడు మనం ఉన్నాం బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో రిజిస్టర్ చేసుకుంటాం, రిజిస్టర్డ్ విత్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మనం రిజిస్టర్డ్ అడ్వకేట్స్. అలాగే ఎంబీబీఎస్ పాస్ అయిన వాళ్ళు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉంటుంది, ఆ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో రిజిస్టర్ చేసుకుంటారు. వాళ్ళు రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్. సో ఈ ఎంబీబీఎస్ డాక్టర్లే రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్. ఇంటి దగ్గర చేసే వాళ్ళని వాళ్ళు పిఎంపీలు, ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్. సో ఆర్ఎంపీలు అంటే ఎంబీబీఎస్ డాక్టర్లు. 3 months లోపు అబార్షన్ చేయాలంటే ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఉండాలి. 3 months నుంచి 5 months మధ్యలో చేయాలంటే 2 ఎంబీబీఎస్ డాక్టర్లు ఉండి చేయాలి. వాళ్ళని రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అంటారు, ఆర్ఎంపీ. తర్వాత కన్సెంట్ ఫెయింటెడ్ 92 ఏముంటుందంటే కన్సెంట్ తీసుకునే పరిస్థితి ఉండదు. ఒకటి యాక్సిడెంట్ అయి పడిపోయాడు, ఆ తాలూకా వాళ్ళు ఎవరు లేరు, వాడి అనుమతి తీసుకొని ఆపరేషన్ చేయలేరు కదా. సో కన్సెంట్ తీసుకోలేని పరిస్థితి ఉంది, అన్కాన్షియస్నెస్. డాక్టర్ ట్రీట్మెంట్ చేయొచ్చు, అది జనరల్ యాక్సెప్టెన్స్. అక్కడ ఏదన్నా ప్రమాదం జరిగితే, ఒక యాక్సిడెంట్లో ఒక కళ్ళు తిరిగి పడిపోయాడు, వాళ్ళ తాలూకా వాళ్ళు ఎవరు లేరు, అతనికి ఆపరేషన్ చేయాలి, అన్కాన్షియస్, కన్సెంట్ ఇచ్చే పరిస్థితుల్లో లేడు, అతనికి ఆపరేషన్ చేశారు, ఏదో ప్రమాదం జరిగింది, ఆ డాక్టర్ నాట్ లయబుల్, జనరల్ యాక్సెప్టెన్స్ కింద వస్తాడు. తర్వాత 93 కమ్యూనికేషన్ విత్ గుడ్ ఫెయిత్. కమ్యూనికేషన్ విత్ గుడ్ ఫెయిత్, కమ్యూనికేషన్ విత్ గుడ్ ఫెయిత్. మా ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి మీ తాత చనిపోయాడు అని చెప్పాం, కమ్యూనికేట్ చేసాం, మీ తాత చనిపోయాడు అని చెప్పాం, ఆడు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. ఈ చెప్పిన వాడికి ఏమి నేరం కాదు, జనరల్ యాక్సెప్టెన్స్ కింద వస్తాం. మనం మంచి ఉద్దేశంతో చెప్పాం, అరే మీ తాత చనిపోయాడు నువ్వు ఊరు వెళ్ళరా అని చెప్పాం, ఆడికి హార్ట్ అటాక్ వచ్చింది. అది చెప్పిన వాడిది నేరం కాదు, వీడు గుడ్ ఫెయిత్ తో చెప్పాడు. సో కమ్యూనికేషన్ విత్ గుడ్ ఫెయిత్ జనరల్ యాక్సెప్టెన్స్ కింద వస్తుంది. తర్వాత థ్రెట్, బెదిరించి. ఇప్పుడు ఒకడు తాళాలు రిపేర్ చేసుకున్న అతను ఉన్నాడు, తాళాలు రిపేర్ చేసుకున్న అతన్ని ఒక 4 వెళ్ళి ఆయన బెదిరించి కత్తి పెట్టి నిన్ను చంపేస్తామని ఒక ఇంటి దగ్గర తీసుకెళ్ళి ఆ లాక్ ఓపెన్ చేయించాడు, వాడిని భయపెట్టి చేయించాడు, థ్రెట్ బై థ్రెట్. అప్పుడు ఆ తాళాలు బాగు చేస్తుంది, నేరం అవ్వదు, జనరల్ యాక్సెప్టెన్స్. ప్రాణానికి ప్రమాదం వచ్చింది, అతనికి ప్రాణం పోతుంది కాబట్టి అతను ఆ పని చేశాడు, ఎక్సెప్షన్ ఉంటుంది. తర్వాత 95 ట్రిఫ్లింగ్ యాక్ట్స్ అంటాం, స్లైట్ హార్మ్స్. ట్రిఫ్లింగ్ యాక్ట్స్ ఇవి నేరాలు కాదు. ఇప్పుడు ఎవరైనా కనపడితే చిన్నపిల్లలు బుగ్గ గిల్లుతాం, నేరం కాదు, ట్రిఫ్లింగ్ యాక్ట్. బ్యాంకుల్లో, రైల్వే రిజర్వేషన్ కౌంటర్లో వేరే వాళ్ళ పాకెట్లోంచి పెన్ను తీసుకుంటాం, నేరం కాదు. లేకపోతే హెడ్ మాస్టర్లు చెవులు పిండుతారు, నేరం కాదు. ఎవరైనా మనకు తెలిసిన చిన్నపిల్లలు కనబడితే ముడ్డు మీద ఒకటి కొడతాం, నేరాలు కాదు. అందుకే ఈ పనులన్నీ మనుషులు చేసేవాళ్ళు, ఇవన్నీ నేరాలు కాదు. రే ముక్కు పిండుతారా, చెవు పిండుతారా అని హెడ్ మాస్టర్లు తిట్టేవాళ్ళు. ఇవన్నీ ట్రిఫ్లింగ్ యాక్ట్స్, నేరాలు కాదు. వేరే వాడి పెన్ను తీసుకున్నాం, వాటి పర్మిషన్ లేకుండా తీసుకోవచ్చు మనం పాకెట్లో నుంచి. వేరే వాడి దగ్గర మ్యాచ్ బాక్స్ ఉంది, వాటి పర్మిషన్ లేకుండా అగ్గిపుల్ల తీసుకోవచ్చు. ఇవన్నీ ట్రిఫ్లింగ్ యాక్ట్స్ అంటారు. స్లైట్ హార్మ్స్, చిన్న చిన్న నేరాలు, అసలు ఇవన్నీ నేరాల కింద రావు. ఇవేమో 89 నుంచి 95 వరకు. ఓకే అండి. అంటే ఇంతవరకు మనం ఏం చేస్తామంటే ఈ 3 days లో కూడా హౌ ఎక్స్ప్లెయిన్ అనేది చెప్పాం. చాలా ఫాస్ట్ చేసాం, రెగ్యులర్ క్లాస్లో అయితే అంత ఫాస్ట్ చేయం. చెప్పాను నేను, ఒక 10 sections హిందూ మ్యారేజ్ యాక్ట్ చెప్పామంటే ఆ 10 sections ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత
ఆ 10 సెక్షన్స్ మీ దగ్గర మెటీరియల్ ఉంటుంది, నా దగ్గర మెటీరియల్ ఉంటుంది, రీడౌట్ చేస్తాను. రీడౌట్ చేసి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అప్పుడు ఆ యాక్చువల్ టెక్నాలజీ కూడా మనకు అర్థం అవుతుంది. మెయిన్స్లో ఎస్ఎల్ లాగా రాయడానికి అదే ఉపయోగం. నిన్న ఆల్రెడీ నేను కొన్ని మన తెలంగాణ పేపర్లో చెప్పాను. ఒక్కటి కూడా దీంట్లో అవుట్ ఆఫ్ సిలబస్ ఉండదు. ఏదన్నా ఇస్తే మెన్షన్ చేయకుండా ఇచ్చింది కాన్స్టిట్యూషనే. ఒక కాన్స్టిట్యూషనే ఇస్తున్నారు మెన్షన్ చేయకపోయినా. మన సిలబస్లో ఉండదు. ఏపీపీ సిలబస్లో అయితే కాన్స్టిట్యూషన్ ఉంటుంది. ఇది అంటే జనరల్గా మినిమం తెలిసి ఉండాలి. అంతే. అప్పుడు అడ్వకేట్స్ అంటే లా చదివారు. లా చదివిన వాళ్ళకి ఆర్టికల్ 29(1) ఏదో తెలిసి ఉండాలి కదా. లేదా రైట్ టు ప్రాపర్టీ అది లీగల్ రైటా, కాన్స్టిట్యూషనల్ రైటా, లేకపోతే ఫండమెంటల్ రైటా తెలిసి ఉండాలిగా. అంటే మినిమం తెలిసి ఉండాల్సినవి ఉంటాయి. అలాంటి ఒక 4-5 క్వశ్చన్లు ఇస్తాడు. నిజంగా చేసుకోకపోయినా పర్వాలా, 90 వస్తే చాలు కదా. 90 వస్తే చాలు కదా. అట్లా. సో ఇదేంటంటే నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, దేశంలోనే ఈజియెస్ట్ ఎగ్జామ్. వీటి ద్వారా జేసీ కనుక సెలెక్ట్ అయితే హైకోర్టు జడ్జి వరకు గ్యారంటీ ప్రమోషన్లు ఉంటాయి. అలాగే ఏపీపీలు ఉంటారు. ఏపీపీలు సెలెక్ట్ అయితే కూడా దీంట్లో డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఉంటుంది. అట్లా చాలా పెద్ద పెద్ద పదవులు ఉంటాయి. డిఐజీకి క్యాడర్లో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్లో పదవులు ఉంటాయి. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్. పెద్ద పెద్ద పదవులకి ప్రమోషన్కి వెళ్తాయి. ఇప్పుడు మనం మీకు ఎక్కడన్నా ఒక బ్యాంక్ వెళ్ళారనుకోండి, ఒక 55 ఏళ్ళు అయినా మేనేజర్ చూశాడు, అరే ఈయన తెగ చదివాడురా మేనేజర్ అయ్యాడు అనుకో అక్కర్లా. ఒక 30 ఏళ్ళ క్రితం ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు బ్యాంక్ క్లర్కులు. ఆ బ్యాంక్ క్లర్క్ ప్రమోషన్ మీద వెళ్ళి ఇప్పుడు చీఫ్ మేనేజర్, జనరల్ మేనేజర్ అయ్యాడు. అలాగా మనం చిన్న స్థాయిలో చేరినా కానీ అద్భుతమైన అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్, నేను ఎలా టీచ్ చేస్తామనే చెప్తాం. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇంకా రెగ్యులర్ క్లాసులు చాలా నెమ్మదిగా ఉంటాయి. వీ టీచ్ అంటిల్ ఎవ్రీవన్ ఫాలోస్. అయితే దీనికి సంబంధించి మనం ఏం చెప్పామంటే, ఆఫ్లైన్ క్లాసెస్ ఇక్కడికి వచ్చారనుకోండి ఫిజికల్గా, ఒక 3 monthsలో డైలీ 5-6 hours చదువుతాం. డైలీ 5-6 hours 3 monthsలో జేసీజీ, ఏపీపీ 2 సిలబస్లు కలిపి అవుతాయి. ఓన్లీ ఏపీపీలు అనుకోండి 2.5 months అయిపోతాయి. ఓన్లీ జేసీజీ 2.5 months అయిపోతాయి. డైలీ 5 to 6 hours చెప్తాం. 5 to 6 hours లైన్ టు లైన్ చదువుతాం, వర్డ్ టు వర్డ్ చదువుతాం. దానివల్లే గ్యారంటీ ఉంటుంది. ఇంగ్లీష్ కూడా పికప్ అయిపోతారు మీకు తెలియకుండా. మీరు తెలుగు మీడియం నుంచి రండి, ఏ మీడియం నుంచి అయినా రండి. 0 నుంచి ఇప్పుడు మేము చెప్పేలా 0 నుంచి 0 నుంచి అంతకుముందు మీకు ఏం తెలియకపోయినా పర్వాలేదు. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా అంతకుముందు ఏం తెలియకపోయినా పర్వాలేదు. మీకు తెలియకుండా 15-20 రోజుల్లో పికప్ అవుతారు. మీరే ఆశ్చర్యపోతారు. ఆ స్టూడెంట్స్ మేము ఇస్తాం ఫిజికల్ క్లాసెస్కి. లేదు రకరకాల కారణాల వల్ల కుదరదు అయితే, రకరకాల కారణాల వల్ల కుదరకుండా ఆన్లైన్ వాళ్ళు ఒకటి మాత్రం ఆలోచించుకోండి. సపోజ్ రేపు మీకు ఉద్యోగం వచ్చింది, పూనా వెళ్ళాలి 3 months ట్రైనింగ్, మొత్తం వదిలేసి వెళ్ళిపోతారు. అదేదో ఇప్పుడు చేస్తే ఆ అవకాశం వస్తుంది. ఆన్లైన్ అంటే రావచ్చు, రాకపోవచ్చు, జాగ్రత్త చూసుకోండి. అప్పుడైనా వెళ్ళాలి. ఎప్పుడు దుబాయ్ వెళ్తాడు, మాల్దీవులు వెళ్తాడు, అమెరికా వెళ్తాడు, బ్రిటన్ వెళ్తాడు, రకరకాలు వెళ్తారు. అది పర్మనెంట్. మనం అలా కాదు కదా. ఒక 2 నెలలు 3 నెలలు ఒకటి అచీవ్ కావడం కోసం. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు మీ పిల్లల్ని ఆడించుకొని మీ తల్లిదండ్రులు చూసుకొని ఉంటే కొంతకాలం తర్వాత మీ అబ్బాయి, నాన్న నాకు కారు కొని అంటే, నిన్ను ఆడించుకోవటం వల్ల నేను సాధించలేకపోయానంటే ఏంటో. నువ్వు ఈరోజు 4 నెలలు ఆడించకపోయినా అప్పుడు కారు కొనిస్తావు కదా, సంతోషపడతాడు. ఈ 4 నెలలు ఆడించి నువ్వు సైకిల్ మీద వెళ్ళరా అంటే అరిచెడతాడు. అంటే మనం ఎవరైనా సరే వాళ్ళ పిల్లలు గొప్పగా ఉండాలనుకుంటారు.
పిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రులు గొప్పగా ఉండాలనుకుంటారు. అది మనిషి ఆలోచించుకోవాల్సిన. పిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రులు గొప్పగా ఉండాలనుకుంటారు. తర్వాత అన్నిటికంటే ఇక్కడ ఆలోచించుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, ఎవరి పిల్లలైతే ఒక ఉద్యోగాలు సాధించి మంచి స్థాయిలో ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు 80 ఏళ్ళు వచ్చినా 90 ఏళ్ళు వచ్చినా పరిగెత్తుతున్నారు. ఎవరి పిల్లలైతే సెటిల్ అవ్వట్లేదో వాళ్ళ తల్లిదండ్రులకి 60 ఏళ్ళకే బీపీలు షుగర్లు వస్తున్నాయి. అంటే మీరు ఈ ఒక ఉద్యోగం సాధించడం వల్ల మీ తల్లిదండ్రులు ఇంకో 20 ఏళ్ళు ఎక్కువ బతుకుతారు. డబ్బులు మీకు వస్తాయి, గొప్ప మీకు వస్తాయి, ఎక్స్ట్రా లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి అడ్వకేట్స్ సిన్సియర్గా ప్రిపరేషన్ మొదలు పెట్టండి. నేను చెప్పాను మీకు, ఆఫ్లైన్ అయితే ఒక జేసీజే కోచింగ్ 2.5 months అయిపోతుంది. ఒక ఏపీపీ కోచింగ్ 2.5 months అయిపోతుంది. డైలీ 5 to 6 hours చెప్తాం. ఆన్లైన్ అనుకోండి, అది ఏదో వచ్చింది చూడండి. ఆన్లైన్ అనుకోండి, డైలీ 2 hours కంటే మీరు ఎక్కువ వినలేరు. ఒకవేళ ఎగ్జామ్ డేట్ వచ్చింది అనుకోండి, 2 పూట్ల పెడతాం. ఒకవేళ ఆన్లైన్ వాళ్ళకి ఆన్లైనే కుదురుతుంది అనుకుంటే ఇలాగే డైలీ 2 hours కంటిన్యూ చేస్తాం. ఒకవేళ ఎగ్జామ్ డేట్ వచ్చింది అనుకోండి, మళ్ళీ ఈవినింగ్ కూడా ఒక 2 hours పెడతాం. అలా అయితే ఒక 3 months అయిపోవచ్చు 2 sessions అయితే. ఒక్క సెషన్ అయితే మాత్రం 5-6 months వరకు పడుతుంది. ఓకే అడ్వకేట్స్, ఇంకా ఇలా మీరు డిసైడ్ అయ్యారనుకోండి, డిసైడ్ అయిన వాళ్ళు అది ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా అది మీ ఇష్టం. 99% ఆఫ్లైన్ వచ్చిన వాళ్ళకి 100% అష్యూరెన్స్ ఉంటుంది. 3 నెలలు మీరు ఇంటి దగ్గర నుంచి వచ్చినంత మాత్రాన మీరు నష్టపోయేది ఏమీ ఉండదు, అద్భుతమైన లాభం తప్ప. లేదు రాలేము, రకరకాల పరిస్థితులు ఉన్న వాళ్ళు ఆన్లైన్ కంటిన్యూ అవ్వండి. మండే నుంచి రెగ్యులర్ క్లాసులు ఉంటాయి. ఆఫ్లైన్ 2 కూడా కొత్త బ్యాచీలు మండే నుంచి బిగిన్ అవుతున్నాయి. మీరు కావాల్సిన వాళ్ళు ఆఫ్లైన్ ఆన్లైన్ డిసైడ్ చేసుకొని రేపు ఆ ఫోన్ నెంబర్ కాంటాక్ట్ చేసి ఫీజు అది పే చేసుకుంటే మీకు మండే నుంచి రెగ్యులర్గా లింకులు పంపిస్తూ ఉంటాం. ఫిజికల్గా వచ్చే వాళ్ళు వచ్చేయచ్చు. ఫీజు వివరాలు అవన్నీ కూడా మీరు ఫోన్ చేస్తే ఈరోజు ఈవినింగ్ అయినా ఎప్పుడైనా సరే, ఈరోజు రేపు ఎవరైతే ఫీజు పే చేసి రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళకి సండే మండే నుంచి క్లాసులు లింక్ పంపిస్తాం. మీకు ఏ డౌట్లు ఉన్నా ఎప్పుడైనా సరే మా నెంబర్కి ఫోన్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్, థ్యాంక్ యూ.